Okay, good evening everybody అండి. లాస్ట్ వీక్ మనం థర్డ్ స్టాంజా స్టార్ట్ చేసాం. సో ఆ థర్డ్ స్టాంజాని మనం కంటిన్యూ చేసి తర్వాత వాట్ ఆర్ ద అదర్ ప్రాసెసెస్ వీ కెన్ ప్రాక్టీస్ అది కూడా చూద్దాం. ఇవాళ 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాం మనం జీరో పాయింట్ టెక్నిక్, హౌ టు రీసెట్ సంథింగ్. ఒక నెగిటివ్ ఫోర్స్ కానీ ఏదైనా వస్తే ఒక్కోసారి విల్ గో త్రూ ఏ కండిషన్ వేర్ వీ కెనాట్ హ్యాండిల్ ద సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేయలేము. ఆ నెగిటివ్ ఫోర్స్ తెలిసిన మనకి ఎన్ని టెక్నిక్స్ తెలిసినా ఒక్కోసారి ఆ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేయలేము. ఆ చేయలేనప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే బీనెస్ కానీ ఆ జీరో పాయింట్ కానీ దాని దగ్గర తీసుకురావాలి, నథింగ్నెస్ కానీ దాని దగ్గర తీసుకురావాలి. తీసుకొస్తే ఉందంటే కాసేపు ఆ సిచ్యుయేషన్ నేను కంట్రోల్ చేయకుండా ఆపుతుంది. సో దాన్ని జీరో పాయింట్ టెక్నిక్ అంటాం. ఓకే, వన్ ఆఫ్ ద సైంటిస్ట్ డెవలప్ చేశారు దాన్ని. సో ఆ టెక్నిక్ కూడా ఎలా చేయాలో చూడవచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ టెక్నిక్, లేకపోతే టెక్నిక్ చేసేటప్పుడు మనకి ఇరిటేషన్ వచ్చిన, ఓకే నేను చేయలేను, నా వల్ల కావట్లేదు అనిపించిన, లేకపోతే నాకే చాలా తెలిసింది అనే కొత్త కొత్త ఫీలింగ్స్ వచ్చిన వెంటనే యూ కెన్ రీసెట్ ద కండిషన్. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఫ్రమ్ ద సింథటిక్ బీయింగ్స్. సింథటిక్ బీయింగ్స్ దే క్రియేట్ అ లాట్ ఆఫ్ హ్యావక్. దే రన్ నట్స్ బ్రెయిన్ ని తినేస్తుంటాయి. సో సింథటిక్ బీయింగ్స్ ని కాసేపు కాన్ చేయడానికి మీకు జీరో పాయింట్ టెక్నిక్ చెప్తూ ఉంటుంది, విచ్ ఈ రోజు మనం థర్డ్ స్టాంజాలో కొంత స్టడీ చేసిన తర్వాత దాన్ని చూద్దాం. అండ్ లాస్ట్ వీక్ మనం ఇంకో కొత్త విషయం కూడా చూసాం. ఏమిటి అంటే హ్యూమన్ బాడీ ఈ యూనివర్స్ తో అట్లా లింక్ అవుతుంది త్రూ ద స్పైన్. ఆ 33 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్పైన్ 33 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యూనివర్స్ తో లింక్ అయ్యి ఉంటుంది. సో అది కూడా స్టడీ చేసాం. లైక్ ఇవాళ కూడా రైట్ గా దాన్ని రివైజ్ చేసుకున్నాం. సో దట్ ఆ యోగా చేసే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అది. అండ్ స్పైన్ టెక్నిక్ ని, స్పైన్ టెక్నిక్ కాదు యాక్చువల్లీ, ఇట్ ఇస్ ఎ సింబాలిజం. స్పైన్ ఇస్ ఎ సింబాలిజం. అంటే మనిషి హ్యూమన్ బీయింగ్ ఇస్ అ మైక్రోకాజం, యూనివర్స్ ఇస్ అ మ్యాక్రోకాజం. ఈ రెండింటికి మధ్య రిలేషన్ త్రూ స్పైన్ వస్తుందని కొన్ని కల్చర్స్ వాళ్ళు చెప్తుంటారు. ఆ కల్చర్స్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అది వాడుతూ కూడా నువ్వు ఈ బీనెస్ ని వాడుతుంటే ఆ క్లియరెన్స్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. క్లియరింగ్ అనేది కొంచెం స్పీడ్ గా జరుగుతుంది. సో హౌ టు డూ దట్ అనేది కూడా ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ థర్డ్ స్టాంజా స్టార్ట్ చేసి దెన్ విల్ గో ఇంటు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఓకే, ఫస్ట్ చూసింది థర్డ్ స్టాంజాలో, ద లాస్ట్ వైబ్రేషన్ ఆఫ్ ద సెవెంత్ ఎటర్నిటీ thrills through infinitude, the mother cells expanding from within without, like the bud of the lotus. Okay, the last vibration of seventh eternity ante end of pralaya ani. Ippudu day and nights of brahma antaru. Day of brahma ni manvantara antam. Okay, night of brahma ni pralaya antam. Pralaya is an aspect of the area of inactivity, no being anamata. Manvantara is an aspect of being. Manvantara is an aspect of time. ఓకే, టైం ఏంటంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఎటర్నల్ టైము, నాన్ ఎటర్నల్ టైం. ఈ కంప్లీట్ నథింగ్నెస్ అనే దాన్ని ఎటర్నల్ టైం అంటాం. దాన్ని ఏంటంటే దాన్ని మెజర్ చేయలేవు. ఇట్ ఈస్ ఎటర్నల్, యూ కెనాట్ మెజర్ ఇట్. కానీ ఈ మన్వంతరిక్ డాన్కి వచ్చేసరికి, మన్వంతరిక్ టైంకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే యూ కెన్ మెజర్ ద టైం. 24 hours ఆఫ్ ఎ డే, ఇవన్నీ మనం పెట్టుకున్నవే, బట్ టైం మెజరబుల్. టైం ఈజ్ మెజరబుల్. ఓకే, సో the last vibration of the seventh eternity, last vibration of seventh eternity అంటే మన్వంతరం ఎంతసేపు ఉంటుందో ప్రళయం కూడా అంతేసేపు ఉంటుంది. మన్వంతరం 12 hours ఉంటే ప్రళయం కూడా 12 hours ఉంటుంది. 7 మన్వంతరాస్ అంటే 7 ప్రళయాస్ రన్ ప్యారలల్లీ. ఓకే, ప్యారలల్ గా రన్ అయినప్పుడు లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రళయ లాస్ట్ వైబ్రేషన్ ఆఫ్ సెవెంత్ ఎటర్నిటీ అంటాం. అంటే ప్రళయం పూర్తయి నీకు మన్వంతరం స్టార్ట్ అయింది, అప్పుడు క్రియేషన్ మొదలవుతుంది. లాస్ట్ టైం మనం దాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి చూసాం. ఆ ఫోటాన్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఆ దీనిలో చూసాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని కొద్దిగా నార్మల్ స్పిరిచువల్ గా చూద్దాం. ఓకే, ద మదర్ స్వెల్స్. ఇక్కడ ఏమవుతుందంటే టైమ్ అండ్ స్పేస్ ది కంబైన్. ఈ రెండు కంబైన్ కాసేపు నథింగ్నెస్ లో కనిపిస్తాయి. కనిపించి మళ్ళీ రెండు విడిపోతాయి. విడిపోయి టైంలో ఉన్న ఇన్ఫర్మేషన్ స్పేస్ లోకి, స్పేస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ టైం లోకి వెళ్తాయి. ఎప్పుడైతే టైంలో ఉన్న ఇన్ఫర్మేషన్ స్పేస్ లోకి వెళ్ళిందో దాన్ని మదర్ సెల్స్ అంటారు. అంటే స్పేస్ ఇస్ ద మదర్, టైమ్ ఇస్ ద ఫాదర్. స్వభావత్ దేవమాత్రి అంటాం కదా. టైమ్ ఇస్ ద ఫాదర్, స్పేస్ ఇస్ ద మదర్. మదర్ సెల్స్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ స్పేస్ ఇంక్రీజ్ అవ్వడం అంటే సైజ్ లో కాదు. ఇట్ ఇస్ నాట్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సైజ్. ఇక్కడ ఏమవుతుందంటే అప్పటిదాకా అది సబ్జెక్టివ్ ఆస్పెక్ట్. ఎందుకంటే టైమ్ స్పేస్ కలవడం సృష్టిలో ఎప్పుడు చూడలేదు, ఏ ఋషి చూడలేదు. ఈ రెండు కలుస్తాయనేది ఇట్ ఇస్ సబ్జెక్టివ్ ఆస్పెక్ట్. ఇది మనకి ధ్యానాస్ లో ఒక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వబడింది. ఇది ఋషులు వాళ్ళ ధ్యానంలో చూశారు. సో ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ మెటీరియల్ ఆస్పెక్ట్. సో ఇక్కడ మదర్ సెల్స్ అంటే ఏమవుతుంది అంటే
subjectivity becomes objectivity. Subjectivity started moving towards objectivity. అంటే క్రియేషన్ మెటీరియలిజం మొదలవుతుంది. ఎక్స్పాండింగ్ ఫ్రమ్ విత్ ఇన్ వితౌట్ అంటే సబ్జెక్టివిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే విచారణ ఫార్మ్ ఆఫ్ మైండ్ లో ఉండేదంతా సబ్జెక్టివిటీ, నీ ఎన్విరాన్మెంట్ లో ఉండేదంతా ఆబ్జెక్టివిటీ. సో అట్లానే ఫ్రమ్ విత్ ఇన్ వితౌట్ అంటే ఆ టైమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది స్పేస్ లో మేనిఫెస్ట్ అవడం మొదలవుతుంది. లైక్ ద బడ్ ఆఫ్ ఎ లోటస్. లైక్ ద బడ్ ఆఫ్ ఎ లోటస్ అంటే లోటస్ సీడ్ తీసుకున్నప్పుడు ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద లోటస్ ప్లాంట్ ఈజ్ ఇన్సైడ్ ద సీడ్. దీన్ని ప్రోటోటైప్ అంటాం. ఒకసారి సీడ్ ని పాతి పెట్టాక నీకు ఆ ప్లాంట్ బయటకు వస్తుంది. సో ఏమవుతుంది అంటే ఈ ప్లాంట్ లో ఈ సీడ్ లో ఆల్రెడీ ఎంటైర్ ప్లాంట్ ఉంది. ఓకే, దిస్ స్టార్ట్స్ టు స్వెల్. దీన్ని మదర్ స్టార్ట్ ఎప్పుడైతే ప్లాంట్ చేస్తావో ద సీడ్ స్వెల్ అయ్యి అందులోంచి ప్లాంట్ బయటకు వస్తుంది. అట్లానే ఇక్కడ దేవమాత్రి స్టార్ట్స్ టు స్వెల్ బై టేకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్వభావం. తీసుకుని స్వెల్ అయ్యి ఇన్ఫర్మేషన్ మేనిఫెస్ట్ చేయడం మొదలవుతుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ దే కాల్ ఫ్రమ్ విత్ ఇన్ వితౌట్ అంటే దీనికి ఇంకో మీనింగ్ కూడా చెప్తారు. ఇందులో మన సీక్రెట్ డాక్టరీన్ లో ఇంకో మీనింగ్ చెప్తారు. ఇంకో మీనింగ్ ఏంటంటే వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటాం. వాటర్ ఆఫ్ లైఫ్. ఓకే, ఫ్రమ్ విత్ ఇన్ వితౌట్ ఇస్ కాల్డ్ వాటర్స్ ఆఫ్ స్పేస్ అంటాం. వాటర్స్ ఆఫ్ స్పేస్ ఇంకో పేరు ఏంటంటే లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి. ఇక్కడ వాటర్ మన ఎలిమెంటల్ వాటర్ కాదు, ఇట్ ఈస్ ద ప్రోటోటైప్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇక్కడ వాటర్ రావాలి అంటే అక్కడ ఏముంటే ఇక్కడ వాటర్ వస్తుంది. దట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ దట్. అంటే నామినా. మనం చూస్తే ఇక్కడ కంటికి కనిపించే వాటర్ ని ఫినామినా అంటాం. నీకు అక్కడ ఉన్నది దట్ ఈస్ కాల్డ్ ద నామినా ఆఫ్ వాటర్. దానికి వేరే పేరు లేదు, సైంటిఫిక్ గా కానీ స్పిరిచువల్ గానీ ఎవరు పెట్టలే. సో దాన్ని వాటర్స్ ఆఫ్ స్పేస్ అంటాం. దాన్ని నారాయణ అని కూడా అంటారు. ఓకే, ఈ వాటర్స్ ఆఫ్ స్పేస్ దట్ ఈస్ ద ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. అది ఫిజికల్ లెవెల్ కి వచ్చేసరికి నీకు ఆబ్జెక్టివ్ ఫామ్ కింద మారుతుంది. మేనిఫెస్టేషన్ ఫామ్. నేను ఏదైతే అనుకున్నానో ఆ రూపం తీసుకోవడం జరుగుతుంది. ఈ వాటర్స్ ఆఫ్ స్పేస్ లో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్వభావ ఆ టైమ్ వాటర్స్ ఆఫ్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యి త్రూ డిఫరెంట్ ప్రాసెసెస్, ఆత్మిక్ లెవెల్లో, బుద్ధిక్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, ఫిజికల్ ఆస్ట్రల్ లెవెల్లో డిఫరెంట్ ప్రాసెసెస్ జరిగి మీకు ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్టేషన్ కింద వస్తుంది. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద థర్డ్ స్టాంజా సేస్. Okay, the vibration sweeps along. Second part, the vibration sweeps along, touching with its swift wing simultaneously the whole universe and the germ that dwells in darkness, the darkness that breathes or the slumbering waters of life. ఇక్కడ వాటర్స్ ఆఫ్ లైఫ్ అన్నాడు. నాకు చెప్పిన లైఫ్ ఫోర్స్. ఈ లైఫ్ ఫోర్స్ లోకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఓకే ఆ పోయటిక్ ఫోర్సెస్ కానీ లేకపోతే కాస్మిక్ మ్యాటర్ కానీ they start to organize in order to manifest in the grossest form. In the physical level, gross form లో manifest అవ్వడానికి ఏం జరగాలి? ఇది జరగాలి అంటే ఫస్ట్ the vibration sweeps along. ఈ టైమ్ స్పేస్ కలిసినప్పుడు టైమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా స్పేస్ బౌండరీ దాకా, స్పేస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా టైం బౌండరీ దాకా చేరి ఎవ్రీథింగ్ ఈస్ కన్సీవ్ చేసుకుంటుంది. కన్సీవ్ చేసుకుని మళ్ళీ సెంటర్ కి వచ్చేస్తుంది. కన్సీవ్ చేసుకుని రెండు సెంటర్ కి వచ్చి ఒక సిమెట్రీ దగ్గర కలుగుతుంది. సిమెట్రీ అంటే టైమ్ లో ఏముందో స్పేస్ లో కూడా అదే ఉండాలి. దాన్ని సిమెట్రీ అంటాం. సిమెట్రీ ఇస్ రీచ్. ఎప్పుడైతే టైమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ స్పేస్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ సిమెట్రీ ఇస్ రీచ్. అప్పుడు సిమెట్రీ బ్యాలెన్స్ ఉంటుంది. టైమ్ లో ఉన్నది స్పేస్ లో లేకపోయినా, స్పేస్ లో ఉన్నది టైమ్ లో లేకపోయినా ఎక్కడో ఎర్రర్ జరిగింది. సమ్ గ్రేట్ కేయాస్ ఇస్ గోయింగ్ టు షో. చాలా పెద్ద కేయాస్ వస్తుంది అక్కడికి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయిందో దెన్ వాట్ హ్యాపెన్స్, the whole universe and the germ that dwells in darkness, the whole universe and the germ that dwells in darkness అంటే అప్పటిదాకా ఉన్న నథింగ్నెస్ టైమ్ అండ్ స్పేస్ తో కలిసి the germ that dwells in darkness అంటే it is nothing but space. germ that dwells in darkness is nothing but space. ఇది నీకు లాగోస్ ద్వారా ఫికండేట్ అవుతుంది. లాగోస్ నుంచి ఇన్ఫర్మేషన్ నుంచి ఫికండేట్ అవుతుంది. ఓకే, ఫికండేట్ అయినప్పుడు దిస్ ఎటర్నల్ ఎగ్ బికమ్స్ ద వర్జిన్ ఎగ్. ఎటర్నల్ ఎగ్ వర్జిన్ ఎగ్ కింద మారుతుంది. వర్జిన్ ఎగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆత్మిక్ లెవెల్ స్టార్ట్ అవబోతోంది. వర్జిన్ ఎగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఆత్మిక్ లెవెల్ స్టార్ట్ అవబోతోంది అని. ఎటర్నల్ ఎగ్ అంటే ఇట్ ఈస్ అనుపాదక లెవెల్. ఓకే, అనుపాదక లెవెల్ విత్ ఏ లాగోస్ ఇన్ ద సెంటర్. ఈ లాగోస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో మనకి అది థర్డ్ దానిలో వస్తుంది. డార్క్నెస్ రేడియేట్స్ లైట్ అండ్ లైట్ డ్రాప్స్ వన్ సాలిటరీ రే ఇన్ టు ద వాటర్స్. డార్క్నెస్ రేడియేట్స్ లైట్. ఈ డార్క్నెస్ రేడియేట్స్ లైట్ ఎట్లా అంటే అప్పటిదాకా డార్క్ గా ఉన్నది. మనం ఫస్ట్ 1 or 2 ఎపిసోడ్స్ 1 or 2 లెక్చర్స్ వెనకాలకి వెళ్తే ఇమేజెస్ చూసాం. ఒక సర్కిల్ నుండి స్ట్రైట్ లైన్ వస్తుంది. టైమ్ అండ్ స్పేస్ కింద డివైడ్ అవుతుంది. ఆ స్ట్రైట్ లైన్ రావడానికి చిన్న స్పాట్ ఉంటుంది. ఇది మనం పాస్టులేట్స్ చదువుతున్నప్పుడు కూడా చూసాం. చిన్న స్పాట్ ఉండి పెద్ద సర్కిల్, పెద్ద బౌండరీ, పెద్ద
స్పేస్ ఉంటుంది, ఎంటీ స్పేస్ విచ్ ఇస్ డార్క్ విత్ ఎ సెంటర్ స్పాట్. ఈ స్పాట్ ఎక్స్పాండ్ అవుతుంది, దీన్నే డార్క్నెస్ రేడియేటింగ్ ద లైట్ అంటుంది. అండ్ ద లైట్ డ్రాప్స్ వన్ సాలిటరీ రే ఇంటూ ద వాటర్స్. సాలిటరీ రే అంటే ద రే ఇస్ ఇండివిజువల్, అది ఎక్కడి నుంచి పొట్టలేదు, అలా వచ్చేసింది అంతే. అలా వచ్చింది ఈ సృష్టి మొత్తంలో లోగాస్ ఒకటే. జస్ట్ లైక్ దట్ ఏసెక్షువల్ గా ఎలాంటి కాంబినేషన్ లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా డైరెక్ట్ గా వచ్చిన దాన్ని సాలిటరీ రే అంటాం. అలా వచ్చింది యూనివర్స్ మొత్తంలో, దట్ ఈస్ కాల్డ్ ద లోగాస్. దట్ లోగాస్ డ్రాప్స్ ఇన్ టు ద వాటర్, మదర్ డీప్ అంటాం. మదర్ డీప్ అంటే ద ఎంటైర్ స్పేస్ ఈజ్ రేడియేటెడ్ బై దిస్ లైట్. ద రే షూట్స్ టు ద వర్జిన్ ఎగ్ అన్నా కదా ఇందాక. ఎప్పుడైతే నీకు ఎంటైర్ ఎటర్నల్ ఎగ్ వర్జిన్ ఎగ్ కింద మారిందో, ఈ రే అందులోకి ఎంటర్ అవుతుంది. అందులోకి ఎంటర్ అయ్యి ఎంటైర్ డార్క్నెస్ మొత్తం లైట్ కింద మారిపోతుంది. ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ టు లైట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాటర్ అంతా నీకు వైట్ గా కనిపిస్తాయి. ద వాటర్ ఆఫ్ లైఫ్ ఆర్ వాటర్ ఆఫ్ స్పేస్, ఇట్ అపియర్స్ వైట్. డార్క్నెస్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ఓకే, ద రే కాజెస్ ద ఎటర్నల్ ఎగ్ టు థ్రిల్ అండ్ డ్రాప్ ద నాన్ ఎటర్నల్ జర్మ్ విచ్ కండెన్సెస్ ఇన్ టు ద వరల్డ్ ఎగ్. వరల్డ్ ఎగ్ అంటే నీకు బుద్ధిక్ లెవెల్ స్టార్ట్ అవబోతుంది. ముండేన్ ఎగ్ అంటారు, అంటే 5 ఎలిమెంట్స్ రాబోతున్నాయి. సో 5 ఎలిమెంట్స్ రాబోతున్నాయి అంటే దట్ ఇస్ కాల్డ్ ద ముండేన్ ఎగ్. అంటే నీకు ఎలక్ట్రాన్స్, ఫెర్మియాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ రాబోతున్నాయి, ఆటమ్స్ రాబోతున్నాయి. దట్ ఇస్ కాల్డ్ ద వరల్డ్ ఎగ్. అది రిలీజ్ చేసేదాన్ని వరల్డ్ ఎగ్ అంటాం, ఆర్ ముండేన్ ఎగ్ అంటాం. సో ద రే కాజెస్ ద ఎటర్నల్ ఎగ్ టు థ్రిల్ అండ్ డ్రాప్ ద నాన్ ఎటర్నల్ జర్మ్. నాన్ ఎటర్నల్ జర్మ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎటర్నల్ జర్మ్ అంటే దానికి బౌండరీస్ ఉండవు. సో ఫస్ట్ వచ్చింది ఏది అనుపాతక స్థితిలో వచ్చిందాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఎటర్నల్ జర్మ్. ఆత్మిక్ లెవెల్లో వచ్చి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే ఆత్మిక్ లెవెల్కి వచ్చేసరికి మీకు హిగ్స్ బోసాన్ తయారైపోయింది. అంటే స్పేస్ కి టైం కి బౌండరీస్ వచ్చాయి. సో ఎప్పుడైతే బౌండరీస్ వచ్చాయో ఇట్ ఈస్ నో లాంగర్ ఎటర్నల్, ఇట్ ఈస్ లిమిటెడ్. సో దానికోసం ఇది నాన్ ఎటర్నల్ జర్మ్ అంటాం. అంటే లిమిట్స్ ఉన్నాయి దానికి ఇప్పుడు. సో ద క్రియేషన్ విచ్ ఈస్ అబౌట్ టు కమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్. ఫస్ట్ లో వచ్చిన చోట దానికి లిమిట్లెస్ అది. నౌ వన్స్ ఆత్మిక్ లెవెల్ వస్తే బుద్ధిక్ లెవెల్కి వచ్చిన తర్వాత లోగాస్ has already dictated the limits. ఈ లోగాస్ మనకి త్రీ స్టెప్స్ లో చూస్తాం. ఫస్ట్ ఈజ్ అన్మానిఫెస్టెడ్ లోగాస్, కనిపిస్తుంది సబ్జెక్టివ్. సెకండ్ ఆత్మిక్ లెవెల్లో సెమీ మేనిఫెస్టెడ్ లోగాస్ అంటాం. అక్కడ వర్జిన్ ఎగ్ దగ్గర వచ్చేదాన్ని సెమీ మేనిఫెస్టెడ్. వర్జిన్ ఎగ్ తర్వాత వచ్చేదాన్ని బుద్ధిక్ లెవెల్లో వరల్డ్ ఎగ్ అనే చోట దట్ ఈస్ కాల్డ్ ద మేనిఫెస్టెడ్ లోగాస్. దాన్ని వరల్డ్ ఎగ్ ఆర్ ముండేన్ ఎగ్ అంటాం. 3 లోగాస్లు వస్తాయి. బట్ మనం ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు బ్లావిట్స్ కి 3టిని తీసుకోమంటున్నాడు. అకార్డింగ్ టు సిచ్యుయేషన్ తీసుకోవాలి. బట్ మామూలుగా లోగాస్ అంటే దట్ ఈస్ ద థర్డ్ లోగాస్. మేనిఫెస్టెడ్ లోగాస్ ని మనం తీసుకుంటాం. లోగాస్ అని జనరల్ గా ఎప్పుడైతే అంటున్నామో ఇట్ ఈస్ ద థర్డ్ లోగాస్. బట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్, డిపెండింగ్ అపాన్ ద డెప్త్ ఆఫ్ యువర్ స్టడీ, అది సెకండ్ లాగోస్ అయి ఉండొచ్చు, ఫస్ట్ లాగోస్ అయి ఉండొచ్చు. సెమీ మేనిఫెస్టెడ్ మసకగా ఉంది, కనిపించినట్టుంటే దట్ ఈస్ సెకండ్ లాగోస్. అసలు ఏం లేదు, ఉన్నట్టుండి మొత్తం మారిపోయింది అంటే ఇట్ ఇస్ అన్మానిఫెస్టెడ్ లాగోస్, అనుపాతక లెవెల్లో ఉంది. సో ఈ లాగోస్ అని డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టాన్జా యు ఆర్ గోయింగ్ త్రూ అండ్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్, వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద స్టాన్జా, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఈ స్టాన్జా మనం ఫస్ట్ లోనే అనుకున్నాం, ఒకసారి ఈ స్టాన్జా అర్థమైతే నీ టెక్నిక్ నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టెక్నిక్. సో ఇప్పుడు నాకు ఏమీ తెలియని దాని మీద ట్రై చేస్తున్నాను. ఐ హావ్ టు వెయిట్ ఫర్ ద యూనివర్స్ టు ఇంటరాక్ట్ విత్ మీ. యూనివర్స్ నాతో ఇంటరాక్ట్ అవ్వాలి. దానికి దట్ ఇస్ కాల్డ్ ఎటర్నల్ కండిషన్. ఒక సిచ్యువేషన్ లో ఏం చేయాలో ఏమీ అర్థం కానప్పుడు యు ఆర్ ఇన్ ఎటర్నల్ కండిషన్. యూ నీడ్ అన్ ఎటర్నల్ ఇన్ఫర్మేషన్. ఓకే, కొంచెం తెలుసు. ఓకే, ఇట్ ఇస్ ద వర్జిన్ కండిషన్. ఓకే, పర్లేదు అంతో కొంత తెలుసు. మెటీరియల్లీ ఐ కెన్ డూ సంథింగ్. నో, దిస్ ఇస్ ద ముండేన్ కండిషన్. సో నువ్వు ఏ కండిషన్ లో ఉన్నావో చూసుకుని దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ని నువ్వు డౌన్లోడ్ చేసుకోవడం చేతనవ్వాలి. సో దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ కెన్ యాక్సెస్ ద బీనెస్. డైరెక్ట్ గా కళ్ళు మూసుకుని నేను ఎటర్నల్ కండిషన్ రాదు. ఆ బీనెస్ యాక్సెస్ చేయడం చేతనవ్వాలి. ఆ బీనెస్ యాక్సెస్ చేసినప్పుడు నువ్వు ఎటర్నల్ గా నువ్వు యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ యూ నెవర్ డన్ బిఫోర్. ఓకే, దాన్ని ఎటర్నల్ కండిషన్ అంటాం. బికాస్ యూ డోంట్ నో ఎనీథింగ్. అసలు ఏం కావాలో తెలియదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు. అప్పుడు ఏంటంటే ఎటర్నల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, లాగాస్ నుంచి తీసుకుంటాం. ఓకే, సగం తెలుసు. ఓకే, లిమిట్స్ పెట్టుకుని ఆ లిమిట్స్ నుంచి తీసుకుంటాం. నాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ నుంచే తీసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి, మెడికల్ డాక్టర్ అవ్వాలా, ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలా, లేకపోతే ఆక్యుపంక్చర్ డాక్టర్ అవ్వాలా, న్యాచురోపతి డాక్టర్ అవ్వాలి. ఐ హావ్ సమ్ ఐడియా. ఎటర్నల్ లో నేను ఏం చేయాలి, ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ టేక్ ఎన్ ఎటర్నల్ ఐడియా. నా సొంత ఐడియాలు తీసుకోకూడదు, ఎటర్నల్ ఐడియా తీసుకో. డోంట్ డూ ఏ హేస్టీ డెసిషన్. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, కామ్ ద మైండ్, ఎంటర్ ద బీనెస్, టేక్ ద ఎటర్నల్ ఐడియా. ఓకే, అదే సగం తెలుసు. నాకు డాక్టర్ అవ్వాలని తెలుసు. ఓకే ఫైన్, డాక్టర్ అవ్వాలంటే ఏ డాక్టర్ అవ్వాలి, ఫైండ్ అవుట్. అంటే నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, లిమిట్ ఉంది. లిమిట్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని వర్జిన్ కండిషన్ అంటాం. సో డాక్టర్ గా నేను ముందుకు వెళ్ళాలి. సో ఏ డాక్టర్ గా వెళ్ళాలి? నో యూ కెన్ చూస్ ఫ్రమ్ దిస్.
ఇక్కడ కూడా బీనెస్ కావాలి, బట్ హవెవర్ ఇట్ ఈస్ ఈజియర్. ఆ మిగతా అన్ని రూల్ అవుట్ చేసి ఒకటి మిగులుస్తుంది. వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ యూనివర్స్ నీకు సప్లై చేస్తుందో దాన్ని బట్టి మిగతావన్నీ రూల్ అవుట్ అవుతాయి. ఆ ఒక్కటి మిగులుతుంది. అదే థర్డ్ కండిషన్కి వచ్చామనుకో, నేను మెడికల్ డాక్టర్ని అవుతాను, కార్డియాలజిస్ట్ అవుతావా, న్యూరాలజిస్ట్ అవుతావా, ఇది అవుతావా, అదవుతా, ఇంకా ఫర్దర్ నీకు ప్రిసిషన్ వచ్చేసింది. వివిడ్నెస్, ప్రిసిషన్, క్లారిటీ పెంచుతుంది. ఇక్కడ ఏంటంటే ఎలిమెంటల్స్ యాక్టివేట్ చేయడానికి కావాల్సిన జర్మ్, ఎలిమెంటల్స్ యాక్టివేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలి. సో దట్ ఈస్ వాట్ యూ డూ. ఈ థర్డ్ స్టాంజాలో వాట్ టు క్రియేట్, హౌ టు క్రియేట్, ఈ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ ని నీ ఫిజికల్ ఇన్ఫర్మేషన్ లో కూడా వాడుకోవచ్చు. ఓకే, ఎందుకంటే యు ఆర్ ద మైక్రో పార్ట్ ఆఫ్ ద యూనివర్స్, మైనర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. హవెవర్ మనకి సీక్రెట్ డాక్ట్రిన్ లో ఆవిడ చెప్పినవి, నేను వాట్ ఎవర్ ఐ స్పోక్ ఆఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సోలార్ సిస్టమ్ కి లిమిటెడ్ చేసి మాట్లాడుతున్నాను ఆవిడ చెప్తుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ఎంటైర్ కాస్మాస్ ఇఫ్ యూ వాంట్ టు, బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద సోలార్ సిస్టమ్. నువ్వు చేతనైతే వాడుకో, బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద సోలార్ సిస్టమ్ అండ్ యువర్ సెల్ఫ్. ఈ రెండింటికి లింక్ చేసుకోమని చెప్తుంది కాస్మోజెన్సిస్, ఆంథ్రోపోజెన్సిస్ లో. నీకు కావాలంటే నువ్వు లింక్ చేసుకో, లేదా టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సోలార్ సిస్టమ్. దాన్ని దాటి చాలా తక్కువ మంది వెళ్ళారు. వెరీ ఫ్యూ అడప్ట్స్ హావ్ క్రాస్ దట్ లెవెల్. అండ్ దాని గురించి తెలుసుకున్నా కూడా ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ వీ హ్యావ్ నో వర్డ్స్. ఆ సెన్సార్ లాంగ్వేజ్ వచ్చి, ఆ సెన్సార్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో మాత్రమే చేయగలరు తప్ప, బట్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ దిస్. అండ్ గోయింగ్ బియాండ్ ద సోలార్ సిస్టమ్ ఈస్ సంథింగ్ బియాండ్ యువర్ కన్సెప్షన్. అది కన్సీవ్ అవ్వదు, ఐడియా కన్సీవ్ అవ్వదు. మనకున్న బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే ఈ సోలార్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి మ్యాచ్ అవుతుంది. సో ఈ రేంజ్ లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి బాడీ హెల్ప్ చేస్తుంది తప్ప దాన్ని దాటి తీసుకోవడానికి ఈ బాడీ సపోర్ట్ చేయదు. మీ స్పైన్ లో ఉన్న స్ట్రక్చర్స్, ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న స్ట్రక్చర్స్, దే ఆర్ సమ్వాట్ హోమోలాగస్. ఓకే, చూసాం లాస్ట్ టైం చూసాం మనం, సర్వైకల్ వర్టిబ్రా 8 ఉంటాయి. ఓకే, నీకు 7 ధ్యాన చౌహాన్స్ విత్ 1 బ్రహ్మ ఉంటుంది. సో C1 to C8 అంటాం. C1 to C7 7 ధ్యాన చౌహాన్స్ వస్తారు. తర్వాత నీకు C8 వచ్చేసి బ్రహ్మ ఈక్వల్ ద క్రియేటర్. ఈ 7 ధ్యాన చౌహాన్స్ యొక్క ఐడియాస్ తీసుకుని దీన్ని ఫిజికల్ లెవెల్లోకి ఎట్లా తీసుకురావాలో చూస్తుంది ఆ C8. ఓకే, ఆల్ ద C1, C2, C3, C4, C5, C6, C7 వచ్చేసి నీ 7 ఎండోక్రైన్ గ్లాండ్స్ తో కనెక్ట్ అవుతుంది. C8 వచ్చి నీ సెక్స్ గ్లాండ్స్ తో కనెక్ట్ అవుతుంది. సో దట్ వాట్ యు ఆర్ అబౌట్ టు క్రియేట్ అది చెప్తుంది. సో తర్వాత నీ వర్టిబ్రల్ కాలంలో ఉన్న థొరాసిక్ వర్టిబ్రా 12 వర్టిబ్రా ఉంటాయి. ఆల్ ద 12 ఆర్ అసోసియేటెడ్ విత్ ద 12 కాన్స్టలేషన్స్. ఈ 12 కాన్స్టలేషన్స్ తో లిమిట్ అయ్యింది. ఓకే, ఆ తర్వాత 12 అంతేకాకుండా ఈ థొరాసిక్ వర్టిబ్రా, ఈచ్ వర్టిబ్రా ఇస్ అసోసియేటెడ్ విత్ వన్ ఇంటర్నల్ ఆర్గన్, వన్ పర్టికులర్ ఆర్గన్. ఫస్ట్ థొరాసిక్ వర్టిబ్రా వచ్చి హార్ట్ తోటి, సెకండ్ వచ్చి లంగ్స్ తోటి, ఓకే, థర్డ్ వచ్చి ప్యాంక్రియాస్ తోటి, ఫోర్త్ వచ్చి స్టమక్ తోటి, ఫిఫ్త్ వచ్చి లివర్ తోటి, అట్లా మొత్తం 12 ఆర్గన్స్ తో లింక్ అవుతుంది. సో ఈచ్ వన్ ఆఫ్ ద కాన్స్టలేషన్స్ కెన్ కంట్రోల్ వన్ ఆఫ్ యువర్ ఆర్గన్స్. అది ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనేది దట్స్ ఆ ఇనిషియేషన్ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. బట్ ఈచ్ కాన్స్టలేషన్ కెన్ కంట్రోల్ వన్ ఆఫ్ యువర్ ఆర్గన్స్. ఒక ఆర్గాన్ ని కంట్రోల్ చేయగలరు. ఆ తర్వాత లంబార్ వర్టిబ్రా 5 వస్తాయి. దే ఇంటరాక్ట్ విత్ ద 5 ఎలిమెంట్స్. ఈ పంచభూతాలతో ఇంటరాక్ట్ అవుతాయి. ఓకే, తర్వాత సాక్రల్ ఒక 5 వస్తాయి. సో 5 సెన్సెస్ తో ఇంటరాక్ట్ అవుతాయి. తర్వాత లాస్ట్ కాక్సిజియల్ అంటాం. 3 ఉంటాయి, 3 నుంచి 5 దే ఆర్ ఫ్యూజ్డ్ కండిషన్ లో ఉంటాయి. ఈ 3 శక్తులు ఉంటాయి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. వీటిని ఇంటిగ్రేట్ చేయడం నీకు రావాలి. ఇది ఇంటిగ్రేట్ చేస్తే నీకు ఈ సోలార్ సిస్టమ్ గురించి తెలుస్తుంది. దిస్ ఇస్ వాట్, అందుకోసం బాడీని మనం సోలార్ సిస్టమ్ వరకు చెప్పారు. ఇఫ్ యూ వాంట్ టు గో బియాండ్ దట్, ఓకే, నీకు ఆస్ట్రల్ ట్రావెల్, మెంటల్ ట్రావెల్, ఓకే, ఈథరిక్ అనాలిసిస్, అగ్ని యోగా ఇలాంటివి తెలియాలి. తెలిస్తే యూ కెన్ గో బియాండ్ ద యూనివర్స్. బట్ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్తారు. సో మనకి ఫస్ట్ 3 అయ్యాయి, నెక్స్ట్ 3 తీసుకున్నాం. దెన్ fourth part, third stanza lo fourth part. Then the 3 fall into 4. 3 ante triangle, 4 ante quaternary. The radiant essence becomes 7 inside, 7 outside. The luminous yag, the Hiranyagarbha, which in itself is 3, the triple hypostasis of Brahma or Vishnu are the 3 avasthas, curdles and spreads in milk, white curds through the depths of the mother, the root that grows in the depth of the ocean of life. Okay. So ఇక్కడ ఏం చేస్తుంటే the radiant, the 3 fall into 4 అంటే ఇక్కడ మనం సెప్టినరీ ఫోర్సెస్ చూసాం. 3 fall into 4 అంటే 3 is హ్యూమన్ లెవెల్ తీసుకుంటే ఆత్మ, బుద్ధి, మనసు అంటాం. ఓకే, అదే కాస్మాస్ లెవెల్లో తీసుకుంటే ఫాదర్, మదర్, సన్ అంటాం. ఫాదర్, మదర్, సన్ ట్రయాంగిల్. ఫాల్ ఇంటూ 4 అంటారు. ద సన్ కి మళ్ళీ సన్స్ పడతారు, సన్ ఆఫ్ సన్. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ లెవెల్లో తీసుకుంటే నీకు మెంటల్, జీవిక్, యాస్ట్రల్, ప్రకృతిక్ అంటాం, ఆంథ్రోపోజెనెటిక్ లెవెల్. అదే యూనివర్సల్ లెవెల్లో కూడా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. మెంటల్,
జీవిక్, ఇక్కడ మెంటల్ దగ్గర లైట్ లోవర్ మహతిక్ అంటాం. మెంటల్, జీవిక్, యాస్ట్రల్, ప్రకృతిక్. ఓకే, ఫిజికల్ బాడీకి వచ్చేసరికి ఫిజికల్ బాడీకి వచ్చి ఫిజికల్ అంటాం, లేకపోతే ప్రకృతిక్ అంటాం. న్యాచురల్ ఆర్ ప్రకృతిక్ అంటాం. 3 fall into 4 ఎందుకు అంటారంటే ఈ కింద రావాల్సిన 4 ఆస్పెక్ట్స్ పైన 3 ఆస్పెక్ట్స్ లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఆత్మ, బుద్ధి, మనసులో కింద రావాల్సిన మెంటల్, జీవిక్, యాస్ట్రల్, ఫిజికల్, ఈ 4 ఆ 4 లో దే ఆర్ ఆల్రెడీ కంటైన్డ్ ఇన్ ఇట్. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఓకే, ఈ మెంటల్, జీవిక్, యాస్ట్రల్, ఫిజికల్ లో ఆ పైకి ఉన్న 3 ఆస్పెక్ట్స్ ని కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన పారామీటర్స్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ 3 fall into 4 అంటారు. ఫస్ట్ 3 వచ్చి సబ్జెక్టివ్, నెక్స్ట్ 4 వచ్చి ఆబ్జెక్టివ్, దే ఆర్ ప్రాక్టికల్. నెక్స్ట్ క్వార్టనరీలో ఉండేవన్నీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. ఓకే, పైన 3 లో ఉండేవి సబ్జెక్టివ్ ఆస్పెక్ట్స్. ఆ సబ్జెక్ట్ ని మారిస్తే ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ ఆస్పెక్ట్స్ మారిపోతాయి. సో దానికోసం 3 fall into 4 అంటారు. ద రేడియంట్ ఎసెన్స్ బికమ్స్ 7 inside 7 outside. ఆ 3 లో 4 ఉన్నాయి. పైన 3 లో ఆత్మ, బుద్ధి, మనసులో, కింద మెంటల్, జీవిక్, యాస్ట్రల్, ఫిజికల్. 3, 4, 7 పైన ఉన్నాయి. కింద 4 లో 3 ఉన్నాయి. ఏది మెంటల్, జీవిక్, యాస్ట్రల్, ప్రకృతిక్ లో ఆత్మ, బుద్ధి, మనసు వాటి ప్రోటోటైప్స్ ఉన్నాయి. సో 7 inside 7 outside. ఇన్సైడ్ 7 అంటే ట్రయాంగిల్ అవుతుంది, అవుట్ సైడ్ 7 అంటే క్వార్టనరీ అవుతుంది. ద లూమినస్ ఎగ్, హిరణ్య గర్భ, విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ 3, ఫాదర్, మదర్, సన్, దాంతో 3 అయింది. ఓకే, ద ట్రిపుల్ హైపోస్టాసిస్ ఆఫ్ బ్రహ్మ, విష్ణు అండ్ అవస్థాస్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఫస్ట్ వచ్చేదాన్ని ఏదైతే అనుపాదగా ఉందో అక్కడ శివ అంటాం. తర్వాత ఆత్మకి వచ్చేసరికి నారాయణ అంటాం. బుద్ధికి వచ్చేసరికి నీకు బ్రహ్మ అంటాం. ఎందుకంటే బ్రహ్మ స్టార్ట్స్ క్రియేటింగ్ ఫ్రమ్ ద బుద్ధిక్ లెవెల్. ఓకే, ఆ శివలో చాలా టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ డ్యూయల్ ఆస్పెక్ట్ 4 కింద మారినప్పుడు 5 faces ఆఫ్ శివ అంటాం. నారాయణలో 108 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ. సో దే ఆర్ అవన్నీ నీకు పురాణాల్లోనూ తర్వాత వేదాల్లో చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది శివ వచ్చేసరికి బీనస్ కింద తీసుకుంటాం, నారాయణ వచ్చేసరికి కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద తీసుకుంటాం, బ్రహ్మ వచ్చేసరికి క్రియేటర్ కింద తీసుకుంటాం. క్రియేటర్ జస్ట్ క్రియేట్ చేస్తావు. ఆ క్రియేట్ చేసిన తర్వాత నీకు ఆ పవర్ ఇచ్చేస్తాడు. ఆ పవర్ ని నువ్వు ఎట్లా వాడతావు? సరిగ్గా వాడితే ఎక్స్పాండ్ అవుతావు, ఎవల్యూషన్ లోకి వెళ్తుంది. సరిగ్గా వాడకపోతే రిట్రాగ్రెషన్ లోకి వెళ్తుంది. సో ఈ ఆస్పెక్ట్స్ ని, ఈ 3 ఆస్పెక్ట్స్ ని, సృష్టి, స్థితి, లయ, ఈ 3 ఆస్పెక్ట్స్ ని నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? సో దట్ ఈస్ వాట్, దాన్నే కర్డలింగ్ అంటారు. ఈ 3 ఆస్పెక్ట్స్ ని ఏది డిస్ట్రాయ్ చేస్తున్నావు, ఏది క్రియేట్ చేస్తున్నావు, ఏది మెయింటైన్ చేస్తున్నావు, ఈ 3 దీన్ని కర్డలింగ్ అంటాం. కర్డలింగ్ అంటే చిలకటం. చిలికినప్పుడు స్ప్రెడ్, కర్డిల్స్ అండ్ స్ప్రెడ్స్ ఇన్ మిల్క్ వైట్ కర్డ్స్ త్రూఅవుట్ ద డెప్త్స్ ఆఫ్ మదర్. ఆ స్పేస్ లో ఎప్పుడైతే నీకు రే ఎంటర్ అవుతుందో మొత్తం వైట్ గా అయిపోతుంది, పాల సముద్రంలా కనిపిస్తుంది. ఈ పాల సముద్రంలో ఈ సృష్టి, స్థితి, లయ యాక్టివిటీస్ జరిగినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి. కామధేను వచ్చింది, అమృతం వచ్చింది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వచ్చాయి విచ్ ఆర్ డిస్కస్ సమ్వేర్ ఎల్స్. ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వచ్చాయి. మనం దీన్ని ఫిజికల్ లెవెల్లోకి వచ్చేసరికి, ఫిజికల్ యూనివర్స్ లెవెల్లోకి వచ్చేసరికి దీన్ని మనం మిల్కీ వే అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ద మిల్కీ వే, ద రూట్ దట్ గ్రోస్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ లైఫ్. ఆ మిల్కీ వేలో నీకు ఎర్త్ ఉంది, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి, కొన్నిటి మీద లైఫ్ ఉంది. ఓకే, డిఫరెంట్ ఆ ఓషన్స్ ఆఫ్ లైఫ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే నీకు సృష్టి, స్థితి, లయ అనేది ఈ వైట్ వాటర్స్ ఆఫ్ స్పేస్ మీద కర్డిలింగ్ జరుగుతుందో నెంబర్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ బయటకు వస్తాయి. ఈ విష్ణు ఈ కలయిక తోటి నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ బయటకు వస్తాయి. దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ కమ్ అవుట్. ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఏంటంటే అవి బయటికి చెప్పాల, వాళ్ళు ఏమేమి వచ్చాయి, 14 ఆస్పెక్ట్స్ బయటకు వచ్చాయి. ఆ 14 దే ఆర్ నాట్ రివీల్డ్ అంటిల్ ద 4th ఇనిషియేషన్ వరకు రివీల్ చేయరని చెప్తారు. ఎట్లా చిలకాలో చెప్తాను తప్ప వాట్ కమ్స్ అవుట్ అనేది అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ దే వోంట్ బి రివీల్డ్ అని మాస్టర్ కుతుమి సెనెట్ కి లెటర్ లో చెప్తాడు. లెటర్స్ టు మహాత్మాలో మాస్టర్ కుతుమి సెనెట్ కి చెప్తాడు. 14 ఆస్పెక్ట్స్ బయటకు వచ్చాయి. ఆ 14 ఆస్పెక్ట్స్ ఏంటి అనేది రివీల్ ఇట్ ద 4th ఇనిషియేషన్ లో చెప్తామని చెప్తారు. సో దట్ ఈస్ ద 4th పార్ట్. ద రూట్ రిమైన్స్, ద లైట్ రిమైన్స్, ద కర్డ్స్ రిమైన్ అండ్ స్టిల్ ఓ యాహూ ఈజ్ వన్. ద రూట్ రిమైన్స్ అంటే ద ప్రోటోటైప్స్ ఏవైతే క్రియేషన్ లోకి రాబోతున్నాయో, ఓకే, ద బేస్ ఆఫ్ ద వూమ్, ద ఎంటైర్ స్పేస్. ఓకే, ద లైట్ రిమైన్స్, అందులోకి వచ్చిన రే లైట్ స్ప్రెడ్ అయ్యి మీకు మొత్తం వైట్ కలర్ కర్డ్స్ లా కనిపిస్తుంది, వైట్ కలర్ సముద్రం లా కనిపిస్తుంది. ద లైట్ రిమైన్, ద కర్డ్స్ రిమైన్. చర్న్ అయినప్పుడు పార్టికల్స్ బయటకు వస్తాయి, డిఫరెంట్ పార్టికల్స్, వాటిని ఫోటాన్స్ అంటారు ఇక్కడ. ఓకే, మనం సైంటిఫిక్ గా వాటిని ఫోటాన్స్ అంటారు. బికాస్ ఫోటాన్ ఇస్ ద ఫస్ట్ పార్టికల్ విత్ మినిమం వెయిట్. హిగ్స్ బోసాన్ కి వెయిట్ ఉండదు, ఇట్ ఈస్ ఎ వే. ఓకే, ఫోటాన్ కి వెయిట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ఫోటాన్ నుంచి నీకు వేవ్స్ వస్తాయి, వేవ్స్ నుంచి ఫెర్మియాన్స్ వస్తాయి, దాని నుంచి ఆటమ్స్ వస్తాయి. సో ఆటమ్ ఇస్ ద ఫస్ట్ పార్టికల్ ఇన్ ద యూనివర్స్, ఫస్ట్ ఫిజికల్ పార్టికల్ ఇన్ ద యూనివర్స్ విచ్ కెన్ బి
నామెన్క్లేచర్ అంటే దానికి పేరు పెట్టి పిలవచ్చు. హైడ్రోజన్, హీలియం ఇవన్నీ కలిపి దానికి ఇంకో పేరు పెడతావు. గోల్డ్, మెర్క్యూరియా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఆ ఆటమ్స్ ఆర్గనైజ్ అవ్వడాన్ని బట్టి, ఆటమ్స్ లో వచ్చిన ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఆర్గనైజేషన్ బట్టి దానికి పేరు పెడతావు. బట్ హవెవర్ ఆటమ్ ఇస్ ద ఫస్ట్ ఫిజికల్ పార్టికల్. ఆ ఫిజికల్ పార్టికల్ కావాల్సినదంతా నీకు ద రూట్ రిమైన్స్, ద లైట్ రిమైన్స్, ద కర్డ్ రిమైన్స్. ఆ కర్డ్ లో కిందకు వస్తాయి అవన్నీ. ఆ కర్డ్ ఆ మిల్కీ వేలో నువ్వు చూస్తావే డిఫరెంట్ మిల్కీ వేలో స్ప్రెడ్ అయిన డిఫరెంట్ పార్టికల్స్, దే ఆర్ కాల్డ్ ద కర్డ్ ఆఫ్ క్రియేషన్. అండ్ స్టిల్ ఓయోహు ఈజ్ వన్ అంటారు. ఓయోహు అంటే ఇక్కడ లోగాస్. లోగాస్ ఈజ్ కాల్డ్ ద ఓయోహు. ఓయోహు అంటే లోగాస్. ఇవన్నీ లోగాస్ నుంచి వచ్చినవే. లోగాస్ చెప్పిన తర్వాత చేసినవే తప్ప వాటంతా అవి రాలేదు. ఓయోహు లోంచి వచ్చినవే. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద లోగాస్. ఈ లోగాస్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందంటే ఆది నుంచి వచ్చింది. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ కేమ్ ఫ్రమ్ ద లోగాస్. లోగాస్ ప్రళయం రాగానే ఆదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ మన్వంతరం రాగానే ఆది నుంచి బయటకు వచ్చి ఇట్ స్టార్ట్స్ ద క్రియేషన్. సో ఆల్ దిస్ ఇప్పటిదాకా మనం చూసిందంతా ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద లోగాస్, ఓయోహులోకి. The root of life was in every drop of the ocean of immortality, and the ocean was radiant light, which was fire and heat and motion. Darkness vanished and was no more. It disappeared in its own essence. The body of fire and water are father and mother. ఇక్కడ ఫాదర్ ని ఫైర్ అంటారు, మదర్ ని వాటర్ అంటారు. వాటర్స్ ఆఫ్ లైఫ్ అనేది మదర్ అంటారు. ఓకే, ఎప్పుడైతే నీకు ఫోటాన్స్ మూవ్ అవడం మొదలెడతాయో వాటి మధ్య రాపిడ్ తోటి నీకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ నుంచి ఫైర్ వస్తుంది. దిస్ ఫైర్ ఈజ్ నాట్ ద ఫైర్ మనకు కింద చూస్తున్న ఎలిమెంటల్ ఫైర్ కాదు. ఎలిమెంటల్ ఫైర్, ఎలిమెంటల్ వాటర్స్ కాదు అది. ఈ ఫైర్ ఏంటంటే ఇట్ ఈస్ ద నామినా. నువ్వు కంటితో చూసే ఫైర్, ఇట్ ఈస్ ద ఫినామినా. ఓకే, దీని వెనకాల ఇక్కడ ఫైర్ రావాలంటే ఆ స్టేజ్ లో ఏం ఉండాలో దానికి పేరు పెట్టలేదు. సో దాన్ని కూడా అక్కడ ఫైర్ అనే అన్నారు. దట్ ఈస్ కాల్డ్ ద నామినా. నామినా ఇస్ సంథింగ్ యూ కెనాట్ కన్సీవ్ విత్ ద మైండ్. నామినాన్ని పట్టుకోవాలి అంటే నీ మొనాడ్ రావాల్సిందే, లేదా సమ్ ఇనిషియేషన్ జరిగి నీకు తెలియాల్సిందే తప్ప కళ్ళు మూసుకుని ఆలోచించి నామినాన్ని పట్టుకోలేవు. బట్ ఫినామినా ఇస్ సంథింగ్ యూ కెన్ సెన్స్ మెంటల్లీ, ఫిజికల్లీ సెన్స్ చేయగలవు. నువ్వు ఫిజికల్ గా చూసే ఫైర్, వాట్ మేక్స్ దిస్ ఫైర్ అని చెప్పే ఫైర్ అది. ఓకే, వాట్ మేక్స్ దిస్ వాటర్, వాట్ మేక్స్ దిస్ మ్యాటర్ అని చెప్పే వాటర్ అది నామినా, నాట్ ద ఫినామినల్ వాటర్. నువ్వు చేత్తో పట్టుకుని మంచినీళ్ళు తాగే వాటర్ కాదు. వాట్ క్రియేటెడ్ దిస్ వాటర్, ఆ వాటర్ గురించి చెప్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ద రూట్ ఆఫ్ లైఫ్ వాజ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ద ఓషన్ వాజ్ రేడియంట్ లైట్. సో ఎప్పుడైతే లాగాస్ స్పేస్ లోకి ఎంటర్ మొత్తం వచ్చేసిందో ఈ ఫోటాన్ స్ప్రెడ్ అయ్యాయి స్లోగా. దీని నుంచి వేవ్స్ వచ్చాయి, వేవ్స్ నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, న్యూట్రాన్స్ వచ్చాయి, ఇవన్నీ కలిగి మళ్ళీ ఆటమ్స్ తయారయ్యాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్ లో ఈ పైన మనం చూసిన సీక్రెట్ ఉంది, దిస్ ఇమ్మోర్టల్ సీక్రెట్. ఇమ్మోర్టల్ సీక్రెట్ అంటే ఇన్ఫినిట్నెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్ లో ఉంది. ఇట్ కెన్ బి యాక్సెస్. ఎప్పుడు యాక్సెస్ చేయగలవు అంటే నువ్వు సిద్ధి పొందినప్పుడు యాక్సెస్ చేయగలవు. సిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే పర్ఫెక్షన్, అబ్సల్యూట్ గాని పర్ఫెక్షన్ గాని సిద్ధి అంటాం. నువ్వు ఒక సాధన చేసినప్పుడు ఎప్పుడైతే అందులో పర్ఫెక్షన్ వస్తుందో సిద్ధి వచ్చింది అంటారు. అలా 8 రకాల సిద్ధులు చెప్తారు. అందరికి తెలిసిన సిద్ధులే అవి. 8 రకాలు చెప్తారు. ఓకే, అనిమా సిద్ధి అంట. అనిమా అంటే నీ బాడీ సైజ్ ని ఆటమ్ సైజ్ కి తగ్గించాడు, మినిమం సైజ్ కి వచ్చాడు. ఓకే, అలానే మహిమా సిద్ధి అంటారు. మహిమా సిద్ధి అంటే నీ బాడీ సైజ్ ని యూనివర్స్ సైజ్ కి పెంచడం, పెద్ద చేసాడు. అంటే సైజ్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ మ్యాటర్స్. సిద్ధి పర్ఫెక్షన్, యూనివర్స్ లో ఉన్న పర్ఫెక్షన్. నువ్వు యూ కెన్ బికమ్ ద సైజ్ ఆఫ్ అన్ ఆటమ్, యూ కెన్ ఆల్సో బికమ్ ద సైజ్ ఆఫ్ ద యూనివర్స్. ఎందుకంటే యూనివర్స్ లో ఏముందో ఆటమ్ లో కూడా అదే ఉంది. సో ఎప్పుడైతే నీకు అబ్సల్యూట్ పర్ఫెక్షన్ వస్తుందో, అబ్సల్యూట్ రియాలిటీ వైపు వెళ్తావో నీకు ఆటోమేటిక్ గా సిద్ధులు ఓపెన్ అవుతాయి. ఓకే, తర్వాత గరిమ అంటాం. ఇక్కడ ఏమంటే ఒక్కసారి బరువు పెరిగిపోతావు, గరిమా సిద్ధి. బరువు పెరిగిపోతావు. లఘిమా సిద్ధి అంటాం. బరువు ఒక్కసారి తగ్గిపోతావు. అంటే ఏమవుతుంది, ఒక్కసారి మ్యాటర్ ఎనర్జీ కింద మారిపోతుంది, ఎనర్జీ ఒక్కసారి మ్యాటర్ కింద మారిపోతుంది. దీన్ని E=mc² ఫార్ములా అంటారు. ఓకే, తర్వాత ప్రాప్తి. ఓకే, దీన్ని స్పేస్ ర్యాప్స్ అని వింటాం. స్పేస్ ర్యాప్స్ అంటే నేను ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేదంతా ఏం లేదు, జస్ట్ ఐ క్రియేట్ ఎ స్పేస్ అండ్ జస్ట్ వాక్ ఇన్, అమెరికాలో బయటకు వస్తాను. దీన్ని స్పేస్ ర్యాప్ అంటాం. దీన్ని ఏమంటారంటే ప్రాప్తి సిద్ధి అంటారు. అంటే అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ఎనీ ప్లేస్ ఇన్ దిస్ క్రియేషన్. ఇక్కడ నుంచి నేను జూపిటర్ మీదకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, దట్స్ ఇట్. దానికి ఏంటంటే మొనాడ్ పర్ఫెక్షన్ రీచ్ అవ్వాలి. ఈ బాడీతో టక్కన అట్లా వెళ్ళిపోలేవు. ఈ బాడీకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ బాడీ గట్టిగా హిమాలయాలకు వెళ్తేనే భరించలేదు, చచ్చిపోతుంది. సో ఆ మొనాడ్ కి ముందు ఆ కండిషన్ లోకి తీసుకోవాలి, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ లోకి తీసుకురావాలి. ఆల్ దిస్ మ్యాటర్ ఇస్ క్రియేటెడ్ ఫ్రమ్ ద ప్రైమార్డియల్ మ్యాటర్. దీనికి ప్రైమార్డియల్ మ్యాటర్ కి మధ్య బ్యాలెన్స్ రిస్టోర్ చేస్తే తప్ప మీకు ఆ కెపాసిటీ రాదు. ఓకే, ప్రాప్తి సిద్ధి. అట్లానే ప్రకామ్య సిద్ధి.
ఎలాంటి కోరిక ఉన్నా తీర్చేసుకుంటాం. నాకు ఈ కోరిక ఉందని కూర్చోం, జస్ట్ తీరిపోతుంది అంతే. జస్ట్ మెటీరియలైజెస్ అండ్ ఇంకా కోరిక మీద నీకు థాట్ ఉండదు. ఈ కోరిక తీరలేదు, ఇది చెయ్యాలి, దానికోసం టైం ఇదే ఉండవు. కోరిక పుట్టింది, పూర్తయిపోయింది. వన్స్ యూ రీచ్ దట్ పర్ఫెక్షన్, ఆ సిద్ధి వచ్చింది అంటే నీకు ఏ విషయంలో ఉన్నా ఒక సిద్ధి రావాలి అంటే నువ్వు మంత్రంతో చెయ్యొచ్చు, యోగాతో చేయొచ్చు, చాలా వాటితో చెయ్యొచ్చు. ఓకే, ఈ సిద్ధి అంటే ఏంటి అంటే ఏం లేదు, నీ దగ్గర ఉన్న బాడీలో ఉంది, బాడీ నుంచి వెనక్కి వెళ్ళడం మొదలెట్టు. ఆటమ్స్ లెవెల్, మాలిక్యూల్ లెవెల్ వెళ్తాం, మాలిక్యూల్ టు ఆటమ్, ఆటమ్ టు ఫోటాన్, ఫోటాన్ టు హిగ్స్ బోసాన్, హిగ్స్ బోసాన్ టు క్వాంటమ్ ఫీల్డ్, హిగ్స్ ఫీల్డ్ టు టైం స్పేస్ టు నథింగ్నెస్. ఆ నథింగ్నెస్ దాకా వెళ్ళడం వస్తే, ఈ జర్నీ ముందుకి వెనక్కి చేయడం వస్తే, నువ్వు మూమెంట్ ని మూసుకుని, కళ్ళు మూసుకుని నీ మొనాడిని ఇటు తిప్పడం వస్తే, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కెన్ రీచ్ దట్ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ అని చెప్తారు. సో ఈ థర్డ్ స్టాంజాలో ఈ క్రియేషన్ నీకు బాగా వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, మనం పాస్టులేట్స్ చదివాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాట్ యు డూ ఇస్ నాట్ ఎ క్రియేషన్, ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్ అంటాం. ఇట్ ఈస్ ఓన్లీ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఎప్పుడు చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్? ఎనీథింగ్ యూ డూ విత్ ద లోవర్ క్వార్టనరీ ఈజ్ ఎ చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్స్. ఎనీథింగ్ యూ డూ విత్ ద అప్పర్ ట్రయాడ్ ఈజ్ ఎ క్రియేషన్. సో అప్పర్ ట్రయాడ్ తో చేసినంత క్రియేషన్. అప్పర్ ట్రయాడ్ లేకుండా నేను ఏదో చేస్తాను, ప్లాన్ వేస్తాను, 10 గంటలు యోగా చేసినా, 200 గంటలు మెడిటేషన్ చేసినా ఏ ఉపయోగం ఉండదు. లోవర్ క్వార్టనరీతో ఏం చేసినా లేదు. అప్పర్ ట్రయాడ్ గేమ్ లోకి వస్తేనే ఈ సిద్ధీస్ అనేవి పాసిబుల్. బికాస్ అప్పర్ ట్రయాడ్ ఈజ్ వాట్ గేవ్ యూ ఆల్ దిస్. నీకు ఈ బాడీ ఇచ్చింది అదే, ఈ యూనివర్స్ ఇచ్చింది కూడా అప్పర్ ట్రయాడ్, అక్కడి నుంచే వచ్చాయి. సో ఆ అప్పర్ ట్రయాడ్ మీద గ్రిప్ రావాలి నీకు ముందు. అప్పర్ ట్రయాడ్ తో వచ్చే కమ్యూనికేషన్ లైన్ ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పర్ ట్రయాడ్ తో చేయాలి. అదే హ్యూమన్ ఆంథ్రోపోజెనెటిక్ లెవెల్ మొనాడ్ తో చేయాలి. ఎప్పుడైతే చేయగలుగుతావో యూ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సిద్ధీస్. ఓకే, ఇంకా ఈశత్వ సిద్ధి అంటారు, పొజెసింగ్ అబ్సల్యూట్ లార్డ్షిప్. అంటే యూనివర్స్ నేను ఒకటే, మహత్ అంటాం. ఈ థర్డ్ స్టాంజా మొత్తం ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మహత్. మహత్ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఓకే, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యావింగ్ ద డేటా, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు డూ ఎనీథింగ్ అండ్ అప్లైయింగ్ వాట్ యు లెర్న్ అండ్ లెర్నింగ్ వాట్ యు అప్లై, learning new things from your applications and able to apply what you have already learned. ఓకే, ఇది ఈశత్వ సిద్ధి అంటాం. యూనివర్సల్ ఇంటెలిజెన్స్. అది ఎప్పుడే ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ గ్రాడ్యువల్ కిందకు వచ్చే కొద్ది ఏమవుతుందంటే ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ కింద మారుతుంది, ఇండివిజువల్ ఈగో కింద మారుతుంది. బట్ యూనివర్సల్ ఐ కింద ఉన్నప్పుడు యు ఆర్ అబ్సల్యూట్ లార్డ్షిప్ అంటారు, యు ఆర్ ద గాడ్. బట్ ఇండివిజువల్ ఐ ఉన్నప్పుడు యు ఆర్ ఎ మ్యాన్, దట్స్ ఇట్. బట్ అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి, ద మొనాడ్ ఈజ్ ద స్పిరిచువల్ బీయింగ్. ఈ మొనాడ్, ఈ బాడీ కలిస్తేనే మనిషి. మొనాడ్ లేకపోతే బాడీ బతికుండదు. ఓకే, మొనాడ్ ఉన్నప్పుడు మొనాడ్ is a divine source, it comes from a divine source. I have to abide to the rules of the divine. ఈ అణుకు ఎప్పుడైతే ఉంటుందో నీకు ఆటోమేటిక్ గా ఐశత్వ సిద్ధి వస్తుంది. తర్వాత వశత్వ సిద్ధి, పవర్ టు సబ్జుగేట్ ఆల్ సిచ్యుయేషన్, కంట్రోల్లో పెట్టడం ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. అది ఒక యూనివర్సల్ ఖేయాస్ అవ్వచ్చు, యూనివర్సల్ డిజాస్టర్ అవ్వచ్చు, నో మ్యాటర్ వాట్, దాన్ని నువ్వు వశత్వ సిద్ధితోటి కంట్రోల్లో పెట్టచ్చు. ఎబిలిటీ టు సబ్జుగేట్ ఆల్, పవర్ టు సబ్జుగేట్ ఆల్. ఈ పంచభూతాలను సబ్జుగేట్ చేయొచ్చు, అన్వాంటెడ్ ఎంటిటీస్ ఏమైనా ఉంటే వాటిని సబ్జుగేట్ చేయొచ్చు, అన్వాంటెడ్ స్పిరిట్స్ అండ్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వాటిని సబ్జుగేట్ చేయడం. మనుషులు హూ ఆర్ ఆ సింథటిక్ బీయింగ్స్ తోటి పిచ్చాశాలు వేస్తున్నప్పుడు, 10 మందికి నష్టం కలిగిస్తున్నప్పుడు, ఎట్లా పడితే అట్లా వాడేటైతే ఈ సిద్ధులు రావు. ఈ సిద్ధులు రావాలి అంటే నీ మొనాడ్ ఇట్ హ్యాస్ టు బెండ్ అండ్ అబైడ్ టు ద రూల్స్ ఆఫ్ ద లోగాస్. అప్పుడు కానీ నీకు ఇది రాదు. ఈ అష్టసిద్ధులు రావడం అంటే యువర్ మొనాడ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎప్పుడైతే పర్ఫెక్షన్ లోకి వెళ్తుందో నీకు ఆటోమేటిక్ గా ఆ సిద్ధులు రిలీజ్ అవుతాయి, ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతాయి. ఓకే, ఈ సిద్ధులు రిలీజ్ అవ్వడంలో సూపర్ పవర్స్ లో మనకి 2-3 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి న్యాచురల్ గా రావడం, నువ్వు చేసే సాధనతోటి ప్రతి లెవెల్ ని అర్థం చేసుకుంటూ రావడం, దీన్ని లోకాతీత సిద్ధి అంటాం. ఇంకోటి లౌకిక సిద్ధి అంటాం. లౌకిక సిద్ధి అంటే కొన్ని రకాల డ్రగ్స్, కొన్ని ప్లాంట్స్ తీసుకుని ఒక రకమైన మత్తులోకి వెళ్ళి బ్రెత్ మీద కొన్ని మ్యానిపులేషన్స్ చేసి కొన్ని పిచ్చి మ్యాజిక్లు చేయొచ్చు. బట్ దీని వల్ల ఏమవుతుందంటే అకార్డింగ్ టు బ్లావిట్స్ కి నీ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. కొన్నాళ్ళు దేవుడు అయిపోవచ్చు కానీ నీ నర్వస్ సిస్టమ్ పాడైపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అదే నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళి నీ ఉన్న వేల్స్ ని తీసుకుంటూ సింథటిక్ బీయింగ్స్ ని కిల్ చేస్తూ మైండ్ ని టోటల్ కంట్రోల్లో పెడుతూ స్టెప్ బై స్టెప్ వెళ్ళామంటే వాట్ యు గెట్ ఈజ్ పర్మనెంట్. ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ లైఫ్ ఎన్ని లైఫ్స్ ఇస్తే అన్ని లైఫ్స్ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ కంటిన్యూ అవుతాయి, హయ్యర్ ప్లేన్స్ లోనూ కంటిన్యూ అవుతాయి. టిల్ యూ డిస్అసోసియేట్ ద మొనాడ్, ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. నీకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఇంకా నీకు పోవు. వన్స్ యూ గెట్ ఇట్ యూ విల్ నాట్ లూజ్ దెమ్. బట్ ఇవే మిస్యూజ్ చేస్తే ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ లూజింగ్ ఎవ్రీథింగ్. వచ్చినవన్నీ పోతూ ఉంటాయి. సో Blavatsky says you have to use them wisely, use your prudence, use your wisdom, stick to your guru అని చెప్తుంటున్నాడు. ఆయన చెప్తారు, దాన్ని బట్టి చెయ్యి. అండ్ మాస్టర్స్ కూడా చెప్తారు ఇవి రావడానికి టైం పడుతుంది, ఇలాంటివి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వేలు ఒక్కొక్క సింథటిక్ బీయింగ్ ని తీయాలి. ఓకే,
ముందు ఆ టైం మీద, స్పేస్ మీద, నీకు లొకేషన్ మీద పట్టు రావాలి. ఆ తర్వాత ఒకటి రిమూవ్ చేయడం రావాలి. రిమూవ్ చేయడం బయట వస్తే నీలో బేసిక్ గా ఉంది మొనాడే కాబట్టి, మొనాడ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ కాబట్టి ఆటోమేటికల్లీ ఆ ఇన్ఫినిట్ పవర్స్ నీలో యాక్టివేట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. హవెవర్ ఇది సైంటిఫిక్ గా చేయాలి అంటే దేర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్, వీటిని సైంటిఫిక్ గా కూడా చెప్పే సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అంటారు, మ్యాట్రిక్స్ అండ్ క్వాంటమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. వీటిలో ఏంటంటే చాలా ఫాస్ట్ గా చేయొచ్చు, అబైడింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద యూనివర్స్. ఇది చేసిన వాళ్ళు, ఇది యాక్చువల్లీ మాస్టర్ మైత్రేయ అని ఆయన ఇచ్చాడు కొంతమందికి, ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నేర్పించాడు. సో ఎవల్యూషన్ ఫాస్ట్ గా చేయడం కోసం సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఇచ్చాడు ఆయన. మ్యాట్రిక్స్ ఎనర్జెటిక్స్ అని డాక్టర్ బార్లెట్ అని ఆయన టీచ్ చేస్తారు దీన్ని. యుఎస్ లో ఉంటాడు ఆయన, ఈ మోస్ట్లీ టీచర్స్ ఇన్ జపాన్ అండ్ జర్మనీ, అక్కడ ఎక్కువ టీచ్ చేస్తుంటాడు. హీఈస్ ద డిసైపుల్ ఆఫ్ మైత్రేయ అని చెప్పుకుంటారు కొంతమంది. సో నీకు చెయ్యి విరిగి 3 నెలలు పట్టేది, ఈ కెన్ అటాచ్ ద హ్యాండ్ ఇన్ 15 minutes. ఆయన ఒక ఆర్థోపెడిస్ట్, ఆయన నమ్మడు ఇట్లాంటివన్నీ. బట్ హీ హాస్ ఫేస్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ వేర్ హీ హాస్ టు బిలీవ్ ఇట్. నేర్చుకున్నాడు, ఆయన కొడుకు కూడా చేస్తుంటాడు ఈ మధ్య. ఆయన కింద కొంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళకు వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆయన కొన్ని వేల మందికి నేర్పించాడు, బట్ హార్డ్లీ 40-50 మంది నేర్చుకోగలిగారు. మిగతా వాళ్ళు దాన్ని పట్టలేకపోయారు. బికాజ్ ఆయన చెప్తూ ఉంటాడు, ఇది ఇట్ ఈస్ నాట్ ఫర్ మేకింగ్ మనీ ఆర్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ చేయడంలో ఈ హీలింగ్ ఒక భాగం, అంతే తప్ప హీలింగ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ అని చెప్తాడు. ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో హీలింగ్ ఈజ్ అ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆ దీని కింద వర్క్ చేస్తే ఇది పని చేస్తుంది తప్ప, నువ్వు దీని ఒక బిజినెస్ కింద రన్ చేస్తే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు లెర్న్. నీకు వచ్చినా కూడా టైం కి సబ్జెక్ట్ పని చేయదని చెప్తుంటారు. సో ఇట్ ఈస్ అ సైంటిఫిక్ సబ్జెక్ట్ విచ్ జస్టిఫైస్ ద సీక్రెట్ డాక్ట్రైన్. ఇంకోటి వచ్చేసి మెరిడియనాలజీ అండ్ ఈఎఫ్టీ అంటారు. ఇదేంటంటే నీ నెగిటివ్ థాట్స్, మైండ్ అండ్ బాడీ రెండింటిని హీల్ చేస్తుంది ఇది. బట్ ఈవెన్ ఇది ఈ రోజు మెడికల్ గా కూడా యాక్సెప్ట్ అయిన సబ్జెక్ట్, ఈఎఫ్టీ అండ్ మెరిడియనాలజీ. ఫస్ట్ లో మెరిడియనాలజీ చైనీస్ సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. ఈ మెరిడియనాలజీని మెడిసిన్ ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత గ్రాడ్యువల్లీ ఏమవుతుందంటే దాన్ని ఇన్ఫ్రారెడ్ ఎక్స్రేస్ తీసినప్పుడు ఈ మెరిడియన్స్ హ్యూమన్ బాడీలో కనపడడం మొదలెట్టాయి. ఓకే, ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెడిసిన్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఈఎఫ్టీ అనేసరికి ఇంకా సింపుల్ టెక్నిక్, క్లినికల్ ఈఎఫ్టీ అంటారు. సో దాంట్లో ఏంటంటే నీ యాస్ట్రల్ బాడీలో, నీ ఇథరిక్ బాడీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ ని తొందరగా లాగి పారేస్తారు బయటికి. ఎంత ఫాస్ట్ గా క్లియర్ అయిపోతే నీ యాస్ట్రల్ ఫీల్డ్ కి నీ ఫిజికల్ ఫీల్డ్ కి మధ్య ఒక కమ్యూనికేషన్ లైన్ ఏర్పడుతుంది. సో వాట్ ఎవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ డూ చాలా ఫాస్ట్ గా ఫ్రూటిఫై అవుతుంది. నువ్వు మెడిటేషన్ లో గంటలు సంవత్సరాలు కూర్చోక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకి కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్ వచ్చినప్పుడు ప్లస్ వెరీ స్లో ప్లస్ ఆ కష్టం కానీ ఆ మెంటల్ స్ట్రెస్ కానీ చాలా హై లెవెల్స్ లో ఉంటాయి. సో వెరీ ఫ్యూ పీపుల్ వర్ ఏబుల్ టు డూ ఇట్. అప్పుడు అక్కడ రెండింటిలో ఏంటంటే మనకి కాస్మోజెనసిస్ లో 7 స్టాంజాస్ చెప్పడం, ఆంథ్రోపోజెనసిస్ లో 12 స్టాంజాస్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1906 to 1916 మధ్యలో థియోజెనసిస్ అని ఇంకో 9 స్టాంజాస్ ఇచ్చారు మాస్టర్స్. ఓకే, కొంచెం స్పీడప్ చేద్దాం ప్రాసెస్ ని అని. ఆ స్పీడప్ చేసినప్పుడు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఐన్స్టీన్ వాళ్ళు వర్క్ చేసిన ఫిజిక్స్ ఆ టైంలో డెవలప్ అవడం మొదలైంది. తర్వాత ఈ థియోజెనసిస్ ఏంటంటే హ్యూమన్ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయడం ఎట్లా అని ఉంటాయి. ఆ 9 స్టాంజాస్ లో అది ఉంటుంది. మనకి ఇక్కడ రాలేదు, బట్ ఆ బుక్ అయితే బయటకు రిలీజ్ అయింది. ఫ్రాన్స్ యొక్క అతనికి మాస్టర్ హిలేరియన్ ఎవరో ఇచ్చారు. దట్ ఈస్ రిలీజ్ బై మాస్టర్ హిలేరియన్. ఓకే, ఇచ్చారా అక్కడ మనకి ఈ సబ్జెక్ట్ బయటకు వచ్చింది, థియోజెనసిస్ అని. ఈ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ నాలెడ్జ్ ని అప్లై చేస్తూ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి, అందులో 9 స్టాంజాస్ ఉంటాయి. తర్వాత 1995 లో జైనోవియా డిష్కోవా, షీఈస్ వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బ్లావిట్స్కీ. 100 years after that ఆవిడ ఇంకో 12 స్టాంజాస్ పట్టుకొచ్చింది. అక్కడి నుంచి బుక్ ఆఫ్ ధ్యానాల నుంచి 12 స్టాంజాస్ పట్టుకొచ్చింది. దాన్ని అగాపేజెన్సిస్ అంటారు. అంటే నీకు వచ్చిన నాలెడ్జ్ ని కానీ, నీకు వచ్చిన పవర్ ని కానీ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఇది చేయడం కోసం థియోజెనసిస్ కానీ అగాపోజెనసిస్ కానీ ఇది మెయింటైన్ చేయడం కోసం అగ్ని యోగా అని వాడతారు. అగ్ని యోగా అంటే ఇట్ ఇస్ హార్ట్ ఫీల్డ్ మెడిటేషన్ అంటారు. ఈ హార్ట్ మీద మెడిటేట్ చేస్తాం మనం. ఎప్పుడైతే హార్ట్ మీద మెడిటేట్ చేస్తామో నీ యూనివర్సల్ బ్రెత్, నీ హార్ట్ బీట్ దే స్టార్ట్ మ్యాచింగ్. సో నీ హార్ట్ కి ఆటోమేటికల్ ఆ యూనివర్స్ ఉన్న పవర్ రావడం మొదలవుతుంది. ఆ యూనివర్స్ లో ఉన్న పవర్స్ కానీ, ఆ పోహటిక్ ఫోర్స్ కానీ, ఆ కాస్మిక్ డ్యూరేషన్స్ స్టడీ చేయడం కానీ ఇవి మొదలై దే విల్ బి గివెన్ టు ద ఫిజికల్ లెవెల్. ఫిజికల్ బాడీకి ఇచ్చి యూ కెన్ స్టార్ట్ యాక్చువల్లీ పుట్టింగ్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్. బట్ ఇది ఏంటంటే కొంచెం అగ్నియోగా మీద ఐడియా ఉండాలి. అగ్నియోగా హెలీనా రియోరిచ్ అని ఆవిడ రాసింది అగ్నియోగా పుస్తకం, మనకి దొరుకుతుంది. ఓకే, అగ్నియోగా ఎలా చేయాలి, ఆ అగ్ని మీద పట్టు ఎట్లా వస్తుంది, ఆ అగ్ని మీద పట్టు వచ్చినప్పుడు దెన్ యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. బికాస్ ఆల్ ద ఏన్షియంట్స్ యూస్ టు బిలీవ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫైర్. అన్ని ఫైర్ నుంచే క్రియేట్ అయ్యాయి.
అని చెప్తారు వాళ్ళు. ఫైర్ నుంచి ఎర్త్ వచ్చింది, ఎర్త్ నుంచి ఎయిర్ వచ్చింది, ఎయిర్ నుంచి వాటర్ వచ్చింది, వాటర్ నుంచి స్పేస్ వచ్చింది, అలా మన సైకిల్ తిరుగుతుంది. సో ఎలిమెంటల్ సైకిల్స్ అని దీనికి 4-5 థియరీస్ ఉన్నాయి ఎలిమెంటల్ సైకిల్స్ కి. సో ఈ ఈజిప్ట్ వాళ్ళు ఒకలా చెప్తారు, ఇండియన్ సిస్టమ్ ఒకలా చెప్తుంది, చైనీస్ సిస్టమ్ ఒకలా చెప్తుంది. సో వాట్ ఎవర్. సో ఈ 5 ఎలిమెంట్స్ మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం ఈ అగ్ని యోగా తోటి ఈజీగా చేయొచ్చు. బికాస్ అగ్ని యోగాలో అగ్ని మీద ఫోకస్ చేస్తున్నాం. అగ్ని ఈజ్ అన్ ఎలిమెంట్ that controls the heart and brain. Agni is an element that can control heart, brain, spine, the small intestine కంట్రోల్ చేయగలుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఎందుకంటే బాడీలో టెంపరేచర్ కంట్రోల్ చేసేది నీ స్మాల్ ఇంటెస్టైన్. సో హార్ట్, బ్రెయిన్, స్పైన్, స్మాల్ ఈ 4 అగ్ని తోటి కంట్రోల్ అవుతాయి. సో అగ్ని యోగా దాంతో ఎట్లా చేయాలి, ద ప్రోటోటైప్ ఆఫ్ అగ్నిని ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఆ ప్రోటోటైప్ తోటి ఈ ఫిజికల్ అగ్నిని ఎట్లాగా, ఈ ఫిజికల్ అగ్ని నుంచి మిగతా ఎలిమెంటల్స్ ఎట్లాగా కాంటాక్ట్ లోకి తీసుకురావాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్ దేర్. నెక్స్ట్ సైంటిఫిక్ సబ్జెక్ట్ ఏంటంటే ట్రై ఆరిజిన్ థియరీ. ఇది రష్యన్స్ కనుక్కున్నారు. బట్ హవెవర్ దీని స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా ఉంటుంది. హోమో, హెట్రో, న్యూట్రాన్ చూస్తాం కదా. సో దీస్ థింగ్స్ ఈ ట్రై ఆరిజిన్ థియరీలో చెప్తారు. ఈ హోమో అంటే స్ట్రైట్ గా వెళ్తుంది, హెట్రో అంటే స్ట్రైట్ గా వెళ్తూ ఉంటుంది. It is represented by a straight line. Heteroforce is represented by a straight line with continuous change. Homo is represented by a circle with no change. ఆ సర్కిల్ లోనే తిరుగుతుంటాం. సో నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు చూసుకో, డిఫరెంట్ ఊరికే మార్చేస్తున్నావా, కంటిన్యూ అదే చేసిందే చేస్తున్నావా, ఈ రెండు పనికిరా ఉంటుంది. ఈ రెండింటిని లింక్ చేయాలి. ఈ రెండింటిని లింక్ చేస్తే నీకు ఒక స్పైరల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ది స్పైరల్ ఫోర్స్ లీడ్స్ టు ఇవల్యూషన్. మీకు స్పైరల్ ఫోర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్పైరల్ గా వెళ్తూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంటుంది, స్ట్రైట్ గా వెళ్తుంది, రౌండ్ గా తిరుగుతుంటుంది, స్ట్రైట్ గా వెళ్తూ ఉంటుంది. సో ఏమవుతుందంటే నీకు చేంజ్ ఉంటుంది, నో చేంజ్ ఉంటుంది, ఇవల్యూషన్ ఉంటుంది. ఆల్ ద 3 ఆస్పెక్ట్స్ ఎగ్జిస్ట్. ఈ హోమోని హెట్రోని ఎట్లా లింక్ చేస్తావు, దాన్నే న్యూట్రో ఫోర్స్ అంటారు. ఈ హోమోని హెట్రోని లింక్ చేసే పద్ధతిని న్యూట్రో అంటారు. ఓకే, ఈ న్యూట్రో ఎట్లా తీసుకొస్తావు? మైండ్ లోంచి తీసుకొస్తావా, బ్రెత్ లోంచి తీసుకొస్తావా? ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాండ్ ని హీల్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఇందులో హోమో ఫోర్స్ ఏంటి, హెట్రో ఫోర్స్ ఏంటి, న్యూట్రో ఫోర్స్ ఏంటి, ఈ 3 గుర్తుపట్టాలి నేను. సో హ్యాండ్ విరిగింది అంటే దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ హ్యాండ్. హ్యాండ్ హెట్రో అయింది. ఓకే, సో నెక్స్ట్ హ్యాండ్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా, స్ట్రైట్ గా, ఇది వరకు హెల్దీగా ఉన్నట్టు ఉండాలి. సో హెల్దీ హ్యాండ్ ఈజ్ ఎ హోమో. హెల్త్ మెయింటైన్ అవుతుంది, అదే హెల్త్ కంటిన్యూ అవుతుంది అంటే హోమో. సో ఈ రెండింటిని నువ్వు ఎట్లా కలుపుతావు? హోమోని మెంటల్ గా పట్టుకుంటావు, హెట్రో చేతిలో ఉంది, ఈ రెండింటిని నువ్వు బ్రీత్ తో కలపచ్చు. బ్రీత్ చేసి యూ కెన్ లింక్ దీస్ 2 థింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే నీకు 3 వారాలు పట్టే హీలింగ్ ప్రాసెస్ జస్ట్ 2-3 డేస్ లో అయిపోతుంది. కొద్దిగా స్లోలీ ఫాస్టెస్ట్ హీలింగ్ జరిగిపోతుంది. ఈ హోమో హెట్రో న్యూట్రో ఇస్ సైంటిఫిక్ ప్రాసెస్ యాక్చువల్లీ, బట్ ఇట్ హాస్ గాట్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. సో ఇది ట్రై ఆరిజిన్ లో చేస్తాం. ఇది కాకుండా మనకి చక్రాస్ అండ్ నాడీస్ ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ అండ్ స్టాండర్డ్ సిస్టమ్. చక్రాస్ అండ్ నాడీ సిస్టమ్ అంటాం. ఇది ఇండియన్ సిస్టమ్ అండ్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ యాక్చువల్లీ గో త్రూ దిస్. ఇందులో ఒక స్టేజ్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ వెరీ స్టాండర్డ్ సిస్టమ్ అని చెప్తారు. బట్ హవెవర్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి కూడా నువ్వు చేయొచ్చు అంటారు. నీకు చేతనైతే అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుని నీ స్పీడ్ పెంచుకోవడానికి ఈ సైంటిఫిక్ ప్రాసెస్ ని దేంతో అన్నా లింక్ చేసుకోవచ్చు అంటారు. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ నీకు అగ్నియోగా తెలిస్తే అగ్నియోగా తీసుకొచ్చి చక్రాస్ అండ్ నాడీస్ తో లింక్ చేసుకో. నీకు అగ్నియోగా తెలిస్తే అగ్నియోగం తీసుకొచ్చి ట్రై ఆరిజిన్ కి లింక్ చేసుకో, లేకపోతే చక్రాస్ అండ్ నాడీస్ తీసుకొచ్చి ట్రై ఆరిజిన్ కి లింక్ చేసుకో. నో మ్యాటర్ హౌ యూ డూ, నువ్వు దేన్ని ఎట్లా డివైడ్ చేసి చూస్తున్నావు, దట్స్ వాట్ ఇట్ కౌంట్స్. నువ్వు ఎట్లా చూస్తున్నావు, నీ దృష్టిలో హోమో ఏంటి, హెట్రో ఏంటి, న్యూట్రో ఏంటి, హౌ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎట్లా తీసుకొస్తున్నావు. ఓకే, అప్పర్ ట్రయాడ్ కి లోవర్ క్వార్టనరీని నువ్వు ఎట్లా కలుపుతున్నావు, దట్స్ వాట్ ఇండైరెక్ట్లీ థర్డ్ స్టాంజా చెప్పేదే ఇక్కడ అడుగుతుంది. అప్పర్ ట్రయాడ్ ని లోవర్ క్వార్టనరీని ఎట్లా లింక్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. బ్రీతింగ్ తో లింక్ చేస్తున్నావా, మైండ్ తో లింక్ చేస్తున్నావా, ఆర్ యూజింగ్ సమ్ అదర్ ఫోర్స్ టు లింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్. ఒకసారి నీకు ఏం చేస్తున్నావు నీకు అర్థమైతే థింగ్స్ బికమ్స్ ఈజియర్. సో ఇందులో ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు తీసుకోవచ్చు. ఇవే కాకుండా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవేంటంటే సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఈ మ్యాట్రిక్స్ ఒకటి, ఈఎఫ్టి ఒకటి, ట్రై ఆరిజిన్ ఒకటి. ఓకే, దే ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్. ఇవి కాకుండా ఇంకా వేరే ఉన్నాయి. ఓకే, గ్రిడ్ సిస్టమ్ అని కొన్ని ఉన్నాయి. ఓకే, గ్రిడ్ సిస్టమ్, చక్రా గ్రిడ్ సిస్టమ్ అని, బాడీ సిస్టమ్ అని, సమ్ అదర్ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, లైక్ ఎనర్జీ మెడిసిన్ అని. There are systems which are not yet proven, but they work well. Experts చేతిలో బాగానే పనిచేస్తాయి. బట్ ఏంటంటే ఎవరు చేసినా పనిచేస్తాయి. దీస్ థింగ్స్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. కొంచెం బేసిక్ ఐడియా నువ్వు గట్టిగా పట్టామంటే దే వర్క్ ఫర్ ఎవ్రీబడి. సో వీటితో ఇంటిగ్రేట్ చేసుకోమని చెప్తుంది. బ్రావిడ్స్ కూడా చెప్తుంది. సైన్స్ ని నువ్వు ఈ స్పిరిచువాలిటీతో, ఫిలాసఫీతో ఇంటిగ్రేట్ చేసుకుంటే యువర్ గ్రోత్ విల్ బి ఫాస్టర్. లేకపోతే ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు వచ్చిన సైన్స్
ఓన్లీ ప్రూవింగ్ ఇన్ ద ఫిజికల్ లెవెల్ ఈ సఫిషియంట్ అని చూస్తాం తప్ప ఈ ఫిజికల్ లెవెల్లో ఈ ఫినామినా స్పిరిచువల్ లెవెల్లో ఉన్న నామినాకి మధ్య లింక్ చూడట్లేదు. ఈ ట్రైఆర్జిన్ థియరీ కానీ మ్యాట్రిక్స్ కానీ దే బ్రింగ్ ద లింక్ బిట్వీన్ ద నామినా అండ్ ద ఫినామినా. మీ 5 సెన్సెస్ తో చూసే ఫినామినాకి నీకు ఏమిటో తెలియని నామినాకి మధ్య లింక్ క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో ఆటోమేటికల్లీ నువ్వు ఆ థర్డ్ స్టాంజాని అప్లికేషన్ లో పెట్టినట్టు. థర్డ్ స్టాంజాని అప్లికేషన్ మన థర్డ్ స్టాంజ్ ఇంకా పూర్తిగా చదవాలి, సగమే అయింది. 6 పార్ట్స్ చూసాం, మొత్తం 12 పార్ట్స్ ఉంటాయి. అవి ఆ 3 పార్ట్స్ మొత్తం 6 పార్ట్స్ చూసాం. లాస్ట్ వీక్ చూసాం, ఇప్పుడు 3 చూసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాలనుకుంటుంది ఏంటి అంటే 0 పాయింట్ టెక్నిక్, హౌ టు రీసెట్ ఎనీథింగ్. మొత్తం 12 థర్డ్ స్టాంజాలో 12 పార్ట్స్ ఉన్నాయి. మనం 6 పార్ట్స్ చూసాం, వాళ్ళు 3 కంప్లీట్ చేసాం, లాస్ట్ వీక్ 3 చేసాం. సో నెక్స్ట్ వీక్ ఇంకో 3 చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనం అనుకున్న ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఏంటంటే 0 పాయింట్ టెక్నిక్. మనం అందరం ఇక్కడ చాలా మంది మంత్రోపదేశం అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రాలు చదువుతుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈ 0 పాయింట్ ఈజ్ టోటలీ సైంటిఫిక్ టెక్నిక్. ఓకే, మంత్రం చదవడం వచ్చిన వాడికి 0 పాయింట్ టెక్నిక్ ఈజ్ వెరీ సింపుల్. నీకు స్టేయింగ్ పవర్, కూర్చుని 108 సార్లు మంత్రం చదవడానికి ఎంతసేపు కూర్చుంటావు అంతసేపు కూర్చుంటే యూ కెన్ ప్రొడ్యూస్ మచ్ మోర్ ఫాస్టర్ రిజల్ట్స్ ఇన్ 0 పాయింట్ టెక్నిక్. 0 పాయింట్ అనేసరికి ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఒక్కసారి 0 చేస్తావు. రీసెట్ ఎప్పుడెప్పుడు అవసరం అంటే ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు, ఓకే, నా మీద నాకు గర్వం పెరుగుతున్నప్పుడు, సమ్ నెగిటివ్ ఫోర్స్ విచ్ ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్, ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ రైట్ నౌ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్, దాన్ని ఏం చేయలేను, కంట్రోల్ నా చేతిలో లేదు అనే ఫీలింగ్ కలిగినప్పుడు ఈ 0 పాయింట్ హెల్ప్ చేస్తుంది. 0 పాయింట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ 0 పాయింట్ టెక్నిక్ కి యూ షుడ్ నో హౌ టు డిఫైన్ యువర్ ప్రాబ్లమ్ ని డిఫైన్ చేయాలి ఇన్ వెరీ ఫ్యూ వర్డ్స్. కూర్చుని గంటలు చెప్పడం కాదు, నాకు ఇదేంది, నాకు అదేంది, నాకు ఎట్లా ఉంది అట్లా గంట. ఇన్ వెరీ ఫ్యూ వర్డ్స్ నువ్వు డిఫైన్ చేయాలి. కంప్లైంట్ కింద కాదు, ఫస్ట్ డిఫైన్ ద ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్, నా ఉద్యోగం ఓడిపోయింది, ఐ లాస్ట్ మై జాబ్, దట్స్ ఇట్. సో దీని ఆపోజిట్ నీకు కావాలి, ఐ వాంట్ ఎ న్యూ జాబ్. ఓకే, ఐ వాంట్ ఎ న్యూ జాబ్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ప్రెసెంట్ టెన్స్ లోకి తీసుకురా. ఐఎమ్ హ్యావింగ్ ఎ న్యూ జాబ్, ఐఎమ్ హ్యావింగ్ ఎ న్యూ జాబ్. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే, దిస్ ఇస్ కాల్డ్ అసర్షన్. ఈ 0 పాయింట్ లో ఏం చేస్తామంటే ఐఎమ్ హ్యావింగ్ ఎ న్యూ జాబ్ అని 10 సార్లు అన్నా కూడా నీకు నెగిటివ్ థాట్ వస్తూనే ఉంటుంది. నా జాబ్ పోయింది, ముందు నా మైండ్ అంతా దాని మీద కూర్చుంది. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ న్యూ జాబ్ అన్నంత మాత్రం నీ బ్రెయిన్ దాన్ని నమ్మదు. టెంపరీగా కాసేపు దాన్ని నువ్వు నల్లిఫై చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో. ఆ 0, ఆ నథింగ్నెస్ ఎట్లా ఉంటుందో డిఫైన్ చేయడం చాలా కాదు. ఒకసారి నువ్వు డిఫైన్ చేసావంటే అక్కడ నథింగ్నెస్ కాదు, అది దెర్ ఇస్ సంథింగ్. ఇఫ్ ఐ డిఫైన్ నథింగ్నెస్, దెర్ ఇస్ సంథింగ్. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ గా నీ బ్రెయిన్ 0 అయిపోవాలి, ఆలోచించడానికి ఛాన్స్ దొరకకూడదు బ్రెయిన్ కి. ఓకే, నేను స్టేట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ చేసే పనిలో బ్రెయిన్ కి ఆలోచించే ఛాన్స్ దొరకకూడదు. ఇట్ హ్యాస్ టు గో టు ద 0 స్టేట్. సో దీనికి ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు చూజ్ ఎ వర్డ్ ద మీనింగ్ ఆఫ్ విచ్ యూ డోంట్ నో. ఇప్పుడు మంత్రం తీసుకున్నావు, ఓం నమః శివాయ అంటే నీకు తెలుసు, శివుడి బొమ్మలు చాలా చూసావు, శివలింగాలు చాలా చూసావు. ఓం నమః శివాయ 4 సార్లు అనగానే బొమ్మ వచ్చేస్తుంది, అంటే థాట్ వచ్చేస్తుంది. నువ్వు తీసుకునే వర్డ్ ఎట్లా ఉండాలి అంటే దాని గురించి నీకేమీ తెలియకూడదు, అలాంటి వర్డ్. ఓకే, భక్తి, సెంటిమెంట్ అన్ని పక్కన పెట్టి యూ చూజ్ ఎ వర్డ్, నీ ఓన్ వర్డ్ చూస్ చేసుకో, నీ చాయిస్ నుంచి చూస్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను విల్మార్క్ ష్వాబే అంట, దాని మీనింగ్ నాకు తెలియదు. ఓకే, ఐ హ్యావ్ ఎ న్యూ జాబ్, విల్మార్క్ ష్వాబే 10 సార్లు ఒక్కసారి మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఏం ఆలోచించాలో నీ బ్రెయిన్ కి తెలియదు. నీ బ్రెయిన్ కి ఎప్పుడైతే తెలియదో నీ హాస్టల్ లెవెల్ ని కాంటాక్ట్ చేయలేదు, ఆటోమేటికల్లీ డైరెక్ట్లీ ఐఎమ్ హ్యావింగ్ ఎ న్యూ జాబ్ అనేది నథింగ్నెస్ తో లింక్ అవుతుంది. ఆల్ ద నెగిటివ్ ఫోర్సెస్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ హ్యావింగ్ ఎ న్యూ జాబ్ విల్ బి లింక్డ్ విత్ ద నథింగ్నెస్ అండ్ ఇమీడియట్లీ నువ్వు ఫ్రీ అవుతావు. నీకు జాబ్ వచ్చిన తర్వాత ముందు నాకు జాబ్ లేదనే బాధ పోతుంది నీలో, ఒకసారి బయటికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ రీసెట్టింగ్ అంటాం, రీసెట్టింగ్. సో ఫస్ట్ చూస్ ఎ వర్డ్ విచ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. ఓకే, కొంతమంది ఏంటంటే సోహం తీసుకుంటారు, సోహం మీనింగ్ నీకు తెలుసు, సోహం అంటే బ్రీతింగ్, ఇది సోహం పనికిరాదు. అక్కడ నీకు తెలియని వర్డ్ తీసుకోవాలి. యూ టేక్ ఎ వర్డ్, ఏ లాంగ్వేజ్ అయినా పర్లే, దాని మీనింగ్ నీకు తెలిసి ఉండకూడదు. ఏ రోజైతే దాని మీనింగ్ నీకు తెలుస్తుందో వర్డ్ మార్చేసేయి. ఇప్పుడు మంత్రోపదేశం చేసినప్పుడు ఏంటంటే నీకు సిద్ధి పొందిన వాడు నీకు ఆ మంత్రోపదేశం చేయాలి. అంటే ఆ మంత్రం నథింగ్నెస్ వరకు తీసుకెళ్లిన వాడు మంత్రోపదేశం చేయాలి. ఎవడు పడితే వాడు మంత్రోపదేశం చేస్తే పని చేయదు అది. వాడు చదివే మంత్రం వాడిని నథింగ్నెస్ కి తీసుకెళ్లి ఉండాలి, ఒక్కసారైనా తీసుకెళ్లి ఉండాలి. అలాంటి వాడు మంత్రోపదేశం చేస్తే ఆ మంత్రానికి పవర్ ఉంటుంది. అది కాకుండా ఏదో గుళ్ళో పూజారి మంత్రోపదేశం చేస్తే నీకు అంత సరిపోదు, అది నీకు బలాన్ని ఇవ్వదు. ఎందుకంటే వాడికి లేదు నథింగ్నెస్, వాడికి అంటే ఏంటో కూడా తెలియదు వాడికి. సో గుళ్ళు మామూలు వాళ్ళు ఇస్తే పనికిరాదు. సో అలాంటి కండిషన్ లో ఒక సైంటిఫిక్ ఫినామినా కాసేపు బ్రెయిన్ బ్లాంక్ అయితే ఆటోమేటిక్ గా బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మిగతా ఫ్యాకల్టీస్ కూడా కాసేపు బ్లాంక్ అయిపోతాయి. సో
సో వెన్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ బ్లాంక్ యూ రీచ్ ద స్టేజ్ ఆఫ్ నథింగ్నెస్. సో ఇక్కడ ఏం చేయాలంటే యూ చూజ్ ఎ వర్డ్ అబౌట్ విచ్ యూ నో నథింగ్. చూస్ చేసుకో, రాసి పెట్టుకో, దాన్నే వాడండి. ద మూమెంట్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, ఆ వర్డ్ తీసి కొత్త వర్డ్ పెట్టుకోండి. దట్స్ ఆల్. దట్ ఈస్ 0 పాయింట్ టెక్నిక్. ఎప్పుడైతే ఇది రిపీటెడ్ గా చేస్తావో ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది దీంతో. కొన్ని హెవీ ప్రాబ్లమ్స్ కానీ పాస్ట్ లైఫ్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం టైం పట్టొచ్చు కానీ, బట్ ఆల్మోస్ట్ ఎనీ అప్సెట్ కి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎలాంటి విత్హోల్డ్ అయినా వెంటనే మూవ్ చేస్తుంది. రిమూవ్ చేయదు కానీ మూవ్ చేస్తుంది. ఎప్పుడైతే విత్హోల్డ్ మూవ్ అవుతుందో నీకు నీ ఎనర్జీ బ్లాకేజెస్ కదలడం మొదలెడతాయి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ 0 పాయింట్ టెక్నిక్. ఈ 0 పాయింట్ టెక్నిక్ అనేది ఒక ఏమంటారు, ఆ ఈఎఫ్టీ కనుక్కున్న గ్యారీ క్రేగ్ అని అతను కనుక్కున్నాడు ఈఎఫ్టీని. అతని శిష్యుడు ఒకడు కనుక్కున్నాడు. అతని శిష్యుడు ఒకడు ఈ యాక్చువల్లీ ఈఎఫ్టీలో మాస్టర్. అతను కూడా ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ అయినా మూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి అనే దాని మీద ఈఎఫ్టీ చేసినప్పుడు ఈ టెక్నిక్ బయటపడింది. అసలు ఈఎఫ్టీ కూడా చేయక్కర్లేదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కామ్ ద బ్రెయిన్. బ్రెయిన్ ఎప్పుడైతే కామ్ అయిపోతుందో ఇట్ హ్యాస్ సొల్యూషన్స్ టు ఎవ్రీథింగ్. బ్రెయిన్ ఎప్పుడైతే కామ్ అవుతుందో ఇట్ హ్యాస్ సొల్యూషన్స్ టు ఎవ్రీథింగ్. దాని వేవ్ సైకిల్స్ చిన్నవైపోతూ రావాలి. దాని వేవ్ సైకిల్స్ చిన్నవైపోయే కొద్దీ ఇట్ గెట్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూనివర్స్. సో ఈ ప్రెసెంట్ కండిషన్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని నీకు అందేలా చూస్తుంది. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ డిఫైన్ ద ప్రాబ్లమ్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ వే. అఫర్మ్ స్టేట్మెంట్ ఆపోజిట్ టు ఇట్. ముందు నా జాబ్ పోయింది అంతే, వీడి వల్ల పోయింది, వాడి వల్ల పోయింది. ఫస్ట్ అసలు కంప్లైంట్ చేయడం మానేయండి. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ కంప్లైంట్ యూ కెన్ నెవర్ వర్క్ ఇన్ ద స్పిరిచువల్ ఏరియాస్. కంప్లైంట్ చేసినంతసేపు స్పిరిచువల్ ఏరియాస్ మీద నువ్వు వర్క్ చేయలేవు. నాకు ఒంట్లో బాగాలేదు, ఒకప్పుడు బాగుంది, నిన్న హెల్దీగా ఉన్నా, రేపు ఇలా ఇవన్నీ పనికిరావు. ఒంట్లో బాగాలేదు అంతే, అయిపోయింది, ఫినిష్. నాకు ఒంట్లో బాగాలేదు, ఓకే, ఐ వాంట్ బి, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ. దాని ఆపోజిట్ ని అఫర్మేషన్ కింద తీసుకో. నీ ఉన్న కండిషన్ కి ఆపోజిట్ ని అఫర్మేషన్ కింద తీసుకో. నాకు ఒంట్లో బాగాలేదు, ఐఎమ్ హెల్దీ. ఐఎమ్ హెల్దీ అన్నంత మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఐఎమ్ హెల్దీ, విల్ మార్క్ షాబే, విల్ మార్క్ షాబే. ఆ వర్డ్ ఏదో నువ్వు చూస్ చేసుకో. మేక్ ద వర్డ్ ఇప్పుడు చూస్ చేసుకోండి కావాలంటే. ఆ వర్డ్ చూస్ చేసుకుని ఆ వర్డ్ ఎప్పుడైతే కంటిన్యూస్ గా రిపీట్ చేస్తావో ఆ రియాలిటీ మేనిఫెస్ట్ అవ్వకుండా ఆపే ఫోర్సెస్ మొత్తానికి పక్కకి జరిపేస్తుంది. రీసెట్ చేస్తుంది. ఒక్కసారి రీసెట్ అవ్వగానే నువ్వు ఫ్రీ అయిపోతావు. ఆ తర్వాత నువ్వు వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ విల్ బి డన్. బట్ ముందు ఆ నెగిటివ్ ఫోర్స్ వల్ల, ఆ నెగిటివ్ కండిషన్ లో, ఆ నెగిటివ్ స్ట్రెస్ఫుల్ కండిషన్ లో నువ్వు తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దే విల్ ట్రబుల్ యూ ఎలా. ఆ ట్రబుల్ రాకుండా నేను ఆపుతుంది. ఇట్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ ట్రబుల్. నువ్వు ఫర్దర్ డిగ్రేడ్ కాకుండా, డిగ్రేడెడ్ ఆలోచనలు రాకుండా, పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఇమ్మీడియట్ గా సేవ్ చేస్తుంది ఈ 0 పాయింట్ టెక్నిక్ అనేది. సో యూ కెన్ ట్రై ఇట్. ఇప్పుడే ట్రై చేయొచ్చు, లేదా ఫస్ట్ చూస్ ద వర్డ్. ఓకే, దాని మీనింగ్ నీకు తెలిసి ఉండకూడదు. మీనింగ్ తెలిసిన మరుక్షణం ఇది పని చేయదు, ఎందుకంటే నీ మైండ్ గేమ్ ఆడడం మొదలెడుతుంది. సో చూస్ ఎ వర్డ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ విచ్ యూ డోంట్ నో. డిఫైన్ ద ప్రాబ్లమ్, అసెప్ట్ ద ఆపోజిట్, యూజ్ ద కీవర్డ్. ఆ కీవర్డ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు చూస్ చేసుకునే వర్డ్ ముందు చూస్ చేసుకోండి. రిపీట్ ఇట్. ఎప్పుడైతే కాస్త ఫ్రీ అవుతుందో ఆపు, మళ్ళీ స్టేట్మెంట్స్ వద్దు. ఐ హ్యావ్ ఎక్సలెంట్ జాబ్, విల్ మార్క్ షాబే, విల్ మార్క్ షాబే, విల్ మార్క్ షాబే. ఫ్రీ అవుతానా? ఓకే. నీ బ్రెత్ లో చేంజ్ వచ్చిందా? దట్స్ ఇట్. చేంజ్ ఏదో వచ్చింది, ఒకసారి ఆపు, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయి అఫర్మేషన్ ని. ఐ హ్యావ్ అన్ ఎక్సలెంట్ జాబ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, విల్ మార్క్ షాబే, విల్ మార్క్ షాబే. మళ్ళీ చేంజ్ వస్తుంది. స్టార్ట్ చేంజ్ స్టాప్, స్టార్ట్ చేంజ్ స్టాప్. స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నావు, చేంజ్ రాగానే దాన్ని ఆపేయి. చేంజ్ వచ్చాక ఎలా ఉన్నావు, మళ్ళీ స్టార్ట్ చేయి. చేంజ్ రాగానే ఆపు, మళ్ళీ స్టార్ట్ చేయి. చేంజ్ రాగానే ఆపు. ఒక 10-15 రౌండ్లు అవ్వచ్చు, కొంతమందికి ఒక రౌండ్ లో అయిపోవచ్చు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద నెగిటివ్ ఫోర్స్ యు ఆర్ డీలింగ్ విత్. ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటికల్లీ నీలో పాజిటివ్ ఫోర్సెస్ రైజ్ అవుతాయి. ఓకే, ఫోటాన్ ఎమిషన్స్ రైజ్ అవుతాయి. నీలోంచి ఎనర్జీస్ బయటికి రేడియేట్ అవడం మొదలవుతాయి. ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ టు చేంజ్ ఇట్స్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. ద కండిషన్స్ చేంజ్ అవుతాయి. వాట్ ద ఏంటంటే క్రియేషన్ ఏం చేయట్లేదు ఇక్కడ, యు ఆర్ చేంజింగ్ ద కండిషన్ యూజింగ్ ఎ డిఫరెంట్ డేటా. దట్స్ ఇట్. యు ఆర్ చేంజింగ్ ద కండిషన్, యు ఆర్ నాట్ క్రియేటింగ్. ఆల్రెడీ క్రియేషన్ లోకి వచ్చేసావు, ఈ క్రియేషన్ లో ఉన్న కండిషన్ ని మారుస్తున్నావు. యు ఆర్ చేంజింగ్ ద కండిషన్. నీ పర్సనల్ ఫిజికల్ కండిషన్ అవ్వచ్చు, నీ లైఫ్ లో కండిషన్ అవ్వచ్చు, ఎవరి కండిషన్ అవ్వచ్చు. ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. సో దిస్ ఇస్ అ సింపుల్ అప్లికేషన్ అండ్ ఇట్ వర్క్స్ వండర్స్. చాలా మంది చేశారు అండ్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ టెక్నిక్ ఇది. మీకు ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇట్స్ అ వెరీ ఫేమస్ టెక్నిక్. 0 పాయింట్ టెక్నిక్ అంటారు. సో యూ కెన్ ట్రై దిస్ అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ. ఈ టెక్నిక్ లో నీకు డౌట్ ఉన్నప్పుడు ఎనీ టైం సాయిలీల గారికి కాల్ చేస్తే షీల్ పుట్ యూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఒకసారి ఈ 0 పాయింట్ టెక్నిక్ చేసిన తర్వాత ప్రజెంట్ టైం ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది. లొకేషన్ టెక్నిక్ ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది. మూడు ఒక ట్రయాంగిల్ లో వాడుకోవచ్చు. ఈ 3 things ఆర్ వండర్ఫుల్ టూల్స్ యూ కెన్ యూస్ బిఫోర్ డూయింగ్ ఎనీ మేజర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
ఓకే, ఏది చేసినా ఈ మూడింటిని బాగా వాడుకోవచ్చు. ఈ మూడింటిని వాడుకొని కొంచెం చేంజ్ రాగానే ఎస్ యూ కెన్ గో ఫర్ ద మేజర్ స్పిరిచువల్ టెక్నిక్. అక్కడి నుంచి నువ్వు ప్రోగ్రెస్ యూ కెన్ మానిటర్ యువర్ ప్రోగ్రెస్. ఓకే, ఇక్కడ ఆపుతాను. అండ్ యూ విల్ సీ హౌ ఇట్ గోస్ నెక్స్ట్ వీక్. మళ్ళీ థర్డ్ స్టాంజా కంటిన్యూ చేద్దాం. సండే మేబీ యూ గో విత్ ద థర్డ్ స్టాంజా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.